అందరూ చూపిస్తాం. ఆత్మదేవుడు మనం మాత్రం సంచరిస్తుంటాడు. అది కరుణ మాత్రం సమయంలో వారంతా ఎన్ని కష్టాలు, ఎన్ని బాధలు, ఎంత కన్నీరు కాస్తావో దేవుడికి తెలుసు. అన్ని దగ్గరికి వచ్చాడు, నీతోనే ఉన్నాడు, నిన్ను ఓదారుస్తాడు, నిన్ను బుద్ధికిస్తాడు, నీ కన్నీరు తుడుస్తాడు ఆయన. బాబా అందరూ చూపించండి, అందరూ ఆయన వైపు చూడండి. ఆ కలవరి చూడు, ఆ రక్తమే నిన్ను కడిగింది, ఆ రక్తమే నిన్ను పరిశుద్ధపరిచింది, ఆ రక్తమే నీ పాపాన్ని కడిగింది, నీతి మంత్రులుగా మార్చింది. అమూల్యమైన రక్తమే. నీ భక్తి కాదు, నీ ప్రార్థన కానే కాదు, కేవలమైన కృపన్నాం, కేవలమైన కృపన్నాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తుతి 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 స్తుతి. అందరూ స్తుతిద్దాం, అందరూ స్తుతిద్దాం. కళ్ళు మూసుకొని ఆయన వైపు రెండు చేతుల పైకెత్తి అందరూ కలిసి, అందరూ కలిసి, అందరూ కలిసి. ఎందుకయ్యా యేసయ్యా ఇంత ప్రేమ నీకయ్యా, రక్తమిచ్చి ప్రాణమిచ్చినవయ్యా, జాలిగా నన్నే చూసినవయ్యా. అందరూ కలిసి పడదాం. జాలిగా నన్నే చూసినవయ్యా, నా ప్రాణనాథుడా, నా ప్రాణేశ్వరుడా, నా ప్రాణములో ప్రాణమై ఉన్న నాథుడా, నా ప్రాణనాథుడా, నా ప్రాణేశ్వరుడా, నా ప్రాణములో. అందరు కలిసి దగ్గరగా ఎందుకయ్యా ఇంత ప్రేమ నీకయ్యా, రక్తమిచ్చినవయ్యా, ప్రాణమిచ్చినవయ్యా, ఏ మంచి లేకున్నా నన్ను ఎంచుకున్నావు, అర్హత లేకున్నా యోగినిగా ఇచ్చావు. ఏ మంచి అవును ప్రభా, లేకున్నా యోగినిగా ఇచ్చావు. నేను నిన్ను చూడకున్నా నన్ను నీవు చూసావు, నేను నిన్ను చూడకున్నా నన్ను నీవు చూసావు. విడువక నాయడా కృప చూపుచున్నావు, విడువక నాయడా కృప చూపుచున్నావు. నా ప్రాణనాథుడా, నా ప్రాణేశ్వరుడా, నా ప్రాణములో ప్రాణమై ఉన్న నాథుడా, నా ప్రాణనాథుడా, ప్రాణమై ఉన్న నాథుడా. ఎందుకయ్యా ఇంత ప్రేమ, రక్తమిచ్చినవయ్యా, ప్రాణమిచ్చినవయ్యా, జాలిగా నన్నే చూసినవయ్యా. యేసయ్యా జాలిగా చూసినవయ్యా, నా ప్రాణనాథుడా, ప్రాణేశ్వరుడా, నా ప్రాణములో. అందరూ కలిసి నాథుడా, నా ప్రాణనాథుడా, స్వరుడా, ప్రాణములో నమై ఉన్న నాథుడా. ఎందుకయ్యా ఇంత ప్రేమ నీకయ్యా, రక్తమిచ్చినవయ్యా, ప్రాణమిచ్చినవయ్యా. అందరూ స్తుతిద్దాం, అందరూ దేవుడిని స్తుతిద్దాం. ఆయన నీ మధ్యలో ఉన్నాడు, నీతోనే ఉన్నాడు, నీలోకి రావడానికి ఇష్టపడుతున్నాడు ఆయన. నీ హృదయం తెలిస్తే నాలోకి రంగని ఆహ్వానించాడు. ఆయన వస్తే నువ్వు కంప్లీట్ గా మారుతావు.
ఆయన వస్తే పరిశుద్ధుడిగా మారుతావు. ఆయన వస్తే ఆయన కొరకు జీవిస్తావు. ఆయన వస్తే ఆయన కొరకు ప్రాణం పెడతావు. ఓ హల్లెలూయా, 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 హల్లెలూయా. అయ్యానికి స్తోత్రం, అయ్యానికి స్తోత్రం, అయ్యానికి స్తోత్రం, అయ్యానికి స్తోత్రం. పరిశుద్ధాత్మ, 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 పరిశుద్ధాత్మ నీకు స్తోత్రం. స్తుతి, 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 స్తుతి. స్తోత్రం, 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 స్తోత్రం. ఇంతవరకు పరిశుద్ధాత్ముడు మన మధ్య సంచరించి తన బలమైన ఆత్మను మనకి దయచేసినందుకు రెండు చేతుల పైకెత్తి దేవుని స్తోత్రాలు చెల్లిద్దామా? ఇంకా బిగ్గరగా మరొకసారి ప్రార్థన చేసుకుందాం. మరి వాక్యం కొరకు, రావాల్సిన బిడ్డల కొరకు, వాళ్ళ కొరకు రేణుక ప్రార్థన చేస్తారు. అందరూ ప్రార్థనకి విడిచేసి ప్రతి ఒక్కరితో నాతో మీరు మాట్లాడండి ప్రభు. అయా విన్న వాక్యాన్ని విడిచిపెట్టుకోకుండా ప్రభు, అయా మాకు మేము సరి చేసుకునే కృప మాకు దయచేయండి ప్రభు. అయా మరి నా మేధానికి మీకు నా ప్రభావ ఎడంతరాత్మతో నింపి ప్రభా, నోటికి గూరగా ఉండి ప్రభా, వారిలో మీరుండి మాతో మాట్లాడమని ప్రభా, మరి రావాల్సిన విధంగా మీరు నడిపించమని ప్రభా, మీకే వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ కొద్ది ప్రార్థన నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. అందరూ బైబిల్ తీసుకోండి, అందరూ బైబిల్ తీసుకోండి. కీర్తన గ్రంథము 18వ అధ్యాయం 33వ వచనం నుంచి 50వ వచనం వరకు శ్రీమత్ చదువుతుంది. అందరూ బైబిల్ ఓపెన్ చేయండి, నిలబడి. కీర్తనలు 18వ అధ్యాయం 33 నుంచి 50వ వచనం వరకు లాస్ట్ వచనం చదువుతాం. అందరికీ ప్రైజ్ లార్డ్. సామ్స్ చాప్టర్ 18 వర్స్ 33 to 50, కీర్తనలు 18 33 to 50. మార్చుతాం. ఆయన నా కాలు జింక కాళ్ళ వలె చేయుచున్నాడు, ఎత్తైన స్థలముల మీద నన్ను నిలుపుచున్నాడు. నీ రక్షణ కేడమును నీవు నాకు అందించుచున్నావు. నీ కుడి చెయ్యి నన్ను ఆదుకొనును, నీ సాత్వికము నన్ను గొప్ప చేయును. నా శత్రువులను తరిమి పట్టుకొందురు, వారిని నశింపజేయు వరకు నేను తిరుగను. యుద్ధమునకు నీవు నన్ను బలము ధరింపజేసితివి, నా మీదకి లేచిన వారిని నా కింద అణిచివేసితివి. వారు మొరపెట్టిరి, కానీ రక్షించువాడు లేకపోయాను. యెహోవాకు వారు మొరపెట్టిదురు, కానీ ఆయన వారికి ఉత్తరం ఇయ్యకుండును. ప్రజలు చేయు కలహములో పడకుండా నీవు నన్ను విడిపించితివి. నన్ను అన్యజనులకు అధికారిగా చేసితివి. నేను ఎరుగని ప్రజలకు ప్రజలు నన్ను సేవించెదరు. అన్యులు నిస్తారణ గలవారై వణుకుచు తమ దుర్గములను విడచి వచ్చేదరు. ఆయన నా నిమిత్తము
ప్రతిదండన చేయు దేవుడు, జనములకు నన్ను లోబర్చువారు ఆయన. అందువలన యెహోవా, అన్యజనులలో నేను నిన్ను ఘనపరచెదను, నీ నామ కీర్తన గానము చేసేదను. చివరి వచనం అందరూ కలుసుకుంది. నీవు నియమించిన రాజులకు గొప్ప రక్షణ కలుగజేయువాడవు, అభిషేకించిన దావీదునకును అతని సంతానమునకును నిత్యము కనికరము చూపువాడవు. దేవుడి మాటలు దీవించింది గాక. ఒకరినొకరు పేర్లు చెప్పులు కూర్చోండి. కింద కూర్చోగలిగిన వారికి ముందుకు వచ్చి కూర్చోండి. వెనుకున్నటువంటి వాళ్ళు మరి పెద్దవాళ్ళకి చేతులు కూర్చోండి. కింద కూర్చోగలిగిన వారందరూ కిందకు వచ్చేసేయండి, చిన్నపిల్లలతో సహా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కూడి వచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు నామములో నా యొక్క శుభములు వందనాలు తెలియపరుస్తున్నాను. ఈ సమయం సాక్ష్యాల సమయము. మరి దేవుడికి పట్ల చేసిన మేళ్ళు గత వారం నుంచి ఈ వారం వరకు ప్రత్యేకంగా చేసిన మేళ్ళు ఉన్నట్లయితే, అయ్యా నన్ను స్వస్థపరిచాడు, మా జీవితంలో ఈ కార్యం జరిగింది అన్నవాడు, కొత్త వాడైతే మీ పేరు చెప్పండి, పాత వాడైతే పేరు అవసరం లేదు. షార్ట్ అండ్ స్వీట్గా, ఎందుకంటే వాళ్ళ సమయం చాలా తక్కువ ఉంది. మనకి వల్ల ఉంది, వాక్యం ఉంది, లంచ్ కూడా ఉంది. కాబట్టి మనం ముందుగా వెళ్దాం, ముందుకు తీసుకుని వెళ్దాం. సమయాన్ని ఎవరు కూడా వృధా చేయకండి దయచేసి. అంశాలు ఇచ్చినందుకు దేవుని వందనాలు చెల్లిస్తున్నాను. దేవుని వందనాలు. పోయిన ఆదివారం నుంచి ఆదివారం వరకు మన కుటుంబాలని, మన సంఘాలని, మన దేశాన్ని కూడా మంచిగా ఉంచినందుకు దేవుని వందనాలు. ఆయనకి మొన్న సోమవారం నాడు హాస్పిటల్ సోమవారం నాడు తీసుకెళ్ళారు. చూపించుకున్నాడు, అన్ని పరిస్థితి చేసేది. సంవత్సరం చేసేది తెలియదు, కానీ రాగాలు వచ్చి అన్ని పరిస్థితి చేసేది. ఉదయం 3 గంటలకు చేస్తూనే ఉండరు. అక్కడ తిప్పి ఎక్కడ తిప్పి ఎక్కడ తిప్పి అక్కడ తిప్పి ఆగడిలో పిల్లలు సరే రాత్రి ఇంటికి తీసుకొచ్చాము. ఇంకా ఒకటే జ్వరం, అయితే 5 గంటలకు ఫోన్ చేసి పాలు చేయించుకున్న దేవుడు స్వస్థపరిచినందుకు తీసుకెళ్ళరా సరే నాకు 9 గంటలు దేనికి ఒక మటుకు జ్వరానికి ఒక టాబ్లెట్ మెడికల్ షాప్లో తీసుకొచ్చేసి దేవుడు స్వస్థపరిచి పోయినాడు. వాళ్ళ నుంచి సజ్జలు ఎక్కడ ఇచ్చినాడు. ప్రెసిడెంట్ అండి, పాస్టర్ గారికి పాస్టర్ గారి ప్రెసిడెంట్, అలాగే సిస్టర్ గారికి కూడా ప్రెసిడెంట్. చెప్పండి సాక్ష్యం ఏంటంటే, మా చిన్న అమ్మాయి మరి ఫస్ట్ వారం రావాలని అంత ఆశపడ్డారు, కానీ మా దేవుడు ఎప్పుడు నడిపిస్తే అప్పుడే రావాలి. సెలవులు వచ్చాయి కాబట్టి ఒక 3 days వచ్చింది. ఆమె ట్యూస్డే వెళ్ళిపోతుంది, మంగళవారము. మరి ప్రే చేయండి. అలాగే హైదరాబాద్లో మరి ఆమెకి ట్రాన్స్ఫర్ చేసినా కూడా ప్రే చేయండి. మరి మందిరానికి వెళ్ళడానికి కూడా లేదని బాధపడుతుంది అమ్మాయి. మరి ఇక్కడైతే నలుగురుగా కూడి మరి మందిరానికి వచ్చేవాళ్ళము, అదే నేను కోరుకుంటున్నాను. అలాగే మా పెద్ద అమ్మాయి డయానా విషయంలో కూడా దేవుడు గొప్ప కార్యం జరిగించాడు. మరి సంఘంలో నేను ఎప్పుడో మరి ఆన్లైన్ ప్రేయర్లో మరి ఫ్రైడే ప్రేయర్లో కూడా మరి ప్రేయర్ రిక్వెస్ట్ కూడా రాయించాము, వివాహం వరకు ప్రార్థించిందని. మరి బ్రదర్కి సిస్టర్ కూడా చెప్పాను, సంఘానికి కూడా చెప్పడం జరిగింది. మరి అలాగే అప్పటి నుంచి కూడా ప్రార్థిస్తున్నారు. మరి మ్యాచెస్ మరి అమ్మాయి అన్నప్పుడు ఎన్నో మ్యాచెస్ వస్తూ ఉంటాయి. మరి వైజాగ్ కానీ మరి వైజాగ్ లేకపోతే విజయవాడ మరి భీమవరం అని మేము అనుకున్నాము. మరి దేవుని చిత్తం కాబట్టి మరి ఇక్కడ మరి తెలంగాణలో కూడా అడిగారు. మరి సిస్టర్ అని చెప్పినప్పుడు దేవుడు ఏది నిర్ణయిస్తే అదే జరుగుతుందమ్మా, మనం ప్రేయర్లో పెట్టచ్చు అని చెప్పారు సిస్టర్ కూడా. మరి ఆడనాళ్ళ నుంచి కూడా మేము ప్రే చేస్తూ వచ్చాము. మరి అనుకున్నట్టుగా మరి దేవుడు మరి ఆయన కల్పిస్తేనే కానీ మనము అక్కడ ఇక్కడ అని ఎన్నో అనుకుంటాము. దేవుడు ఎవరితో జత చేయాలనేది దేవుని నిర్ణయంలో ఉంటుంది. మరి అమ్మాయికి మరి మ్యారేజ్ ఫిక్స్ అయిందండి.
మరి దేవుని నామానికి వందనాలు. మీ సంఘం ప్రార్థన, మరి పాస్టర్ గారి ప్రార్థన, పాస్టర్ గారి ప్రార్థన వల్లే మరి ఇది జరుగుతుంది. వివాహం కొరకు కూడా ప్రార్థన చేయండి. నవంబర్ నెలలో మరి మ్యారేజ్ అండ్ ఎంగేజ్మెంట్ కూడా పెట్టుకోవాలనుకుంటున్నాము. ఎందుకంటే ఆ అబ్బాయి వాళ్ళ నాన్నగారు మరి దుబాయ్లో ఉన్నారన్నమాట. ఆయన ఎప్పుడు వస్తే అప్పుడే మరి ఎంగేజ్మెంట్, వివాహం కూడా జరుగుతాయని చెప్పారు. అలాగే మరి ఆ అబ్బాయి వచ్చేసి మరి తెలంగాణ అబ్బాయే. మరి తెలంగాణ అంటే మేము ఇవ్వకూడదు అన్నట్టు అనుకున్నాం, కానీ మరి ఆ మరి మనం ఎంక్వైరీ చేసుకోవాలంటే కూడా 1 month పడుతుంది. మరి అది కూడా మేము వద్దనుకున్నాము. మరి దేవుడి నిర్ణయం కాబట్టి మరి ఆ అబ్బాయి పబ్లిక్ స్కూల్ నుంచి చదివారు. అబ్బాయి మరి హెడ్ బాయ్ అంట. మరి అబ్బాయి హెడ్ బాయ్ ప్లస్ యాక్టివ్ కూడా మరి ఆల్రౌండర్గా ఉన్నాడు. అన్నింటిలో కూడా మంచి పేరు ఉంది అబ్బాయికి. మరి ఆ ఎంక్వైరీలో మా బ్రదరు చిన్నదైనా, ఎంత మంచివాళ్ళైనా కానీ పోలీస్ డిపార్ట్మెంట్లో ఏంటంటే చిన్నదైనా బ్యాడ్గా ఏదో చిన్నదైనా ఒక ప్రాబ్లం ఉందని ఏదో చెప్తారు. కానీ ఫస్ట్ టైం మా బ్రదరు మరి ఆ అబ్బాయికి ఏమీ పేరు పెట్టడానికి లేదు. మరి చిన్నప్పుడు తెలుసు కాబట్టి మరి ఇద్దరికి లైఫ్ బాగుంటుంది. ఈ అబ్బాయిని ఫిక్స్ చేద్దాం, మరి వైజాగ్ వద్దు ఏమొద్దు అనేసి మరి ఎంక్వైరీ చేయడం జరిగింది. అదంతా దేవుని కృపలేనండి. మరి మీరు ప్రేర్ చేయండి వాళ్ళిద్దరి వివాహం వరకు. మరి దేవుని ఇచ్చిన సాక్ష్యం దేవుడు దీవించిన కాక. హల్లెలూయా. దేవుడి నామానికి వందనాలు. మరి సమయం ఇచ్చిన అయ్యగారికి, అమ్మగారికి వందనాలు. మా సంఘస్థులందరికీ వందనాలండి. మరి నేను చెప్పే సాక్ష్యం ఏంటంటే మా చెల్లె గురించి చెప్పాలని ఆశపడుతున్నాను. అయితే పెళ్లి వివాహం ఇట్లా వచ్చిందన్నప్పుడు అన్నయ్యకు చెప్పినాం, ప్రేర్ చేయించుకొని వెళ్ళినాము. అనుకోని ఇదిగా దేవుడు మరి ఏర్పరిచిన విధంగా మరి అన్నయ్య ప్రార్థన చేసినామా, దేవుని చిత్తం అయితే అది కుదురుతుంది, లేకపోతే దేవుని చిత్తం ప్రేర్ చేసినని చెప్పి ప్రేర్ చేసిండు. పంపిపోయినాం ఇక ఆ రోజు. మేము అనుకోవాలి అసలు కుదురుతుంది అనేసి. దేవుడి వల్ల కుదిరితే 1 నెల లోపుతోనే దేవుడు ఘనంగా జరిపించడానికి కూడా అన్ని విధాలా దేవుడే తోడుగా ఉండి జరిపించిందని. మరి వివాహం అయినప్పటి నుంచి ఇక గర్భఫలం దేవుడు బహుమతి కదా. మరి ఆత్మీయతగా అయితే అప్పటి నుండి ప్రేర్ చేస్తున్నాము. మన సంఘస్థులందరూ కూడా ప్రేర్ రిక్వెస్ట్లు కూడా రాసినాము. అయితే దేవుడి కృప వల్లనే మరి చక్కని బాబుని ఇచ్చండి. దేవుడికి వందనాలు. మరి అసలు మామూలుగా నార్మల్ డెలివరీ అయితే అనుకోలేము మేము. అసలు మనకు పెయిన్స్ అనేది రాలేదన్నమాట. హాస్పిటల్కి వెళ్ళినాక మరి అమ్మగారితో అయ్యగారితో ప్రేర్ చేయించుకొని వెళ్ళినాము. అక్కడ వెళ్ళినాక కూడా అమ్మగారికి చెప్పి ప్రేర్ చేయించిన నేను. సరే అమ్మ ఏం కాదన్నదిగా ప్రేర్ చేసుకుంటే అట్లనే కూర్చుమంటారు. ఉదయం 5 గంటలకు తీసుకెళ్ళిరంటే సాయంత్రం 4 గంటల వరకు అసలు ఆమెకు పెయిన్స్ ఏం రాలేదు. అయితే దేవుడు కృపనే నేనైతే ఖచ్చితంగా చెప్పగలను. మరి 4 గంటలకు అమ్మ చాలా బాధపడుతుంది. ఆమెకంటే తర్వాత పోయిన వాళ్ళందరూ మంచిగా డెలివరీ అయ్యారు. మరి చెల్లి ఇంకా అట్లనే బాధపడుతున్నామంటే నేను అన్నా, అమ్మ ఏం కాదు, దేవుడి చిత్తం అయితే దేవుడు ఎట్లయినా జరిపిస్తాడు అని ఇంకా అమ్మతో చెప్తున్నప్పుడే మీ బిడ్డ డెలివరీ అయిందమ్మా అని చెప్పి పిలిచింది. కరెక్ట్ 4 గంటలకు అవుతుందిలే అమ్మ నేను అని చెప్తున్నావునా. దేవుడు అనుకో రీతిగానే చాలా అసలు నేనైతే ఖచ్చితంగా చెప్పగలను. దేవుడి కృపనే వల్లనే దేవుడు నార్మల్ డెలివరీ ఇచ్చి తల్లిని బిడ్డని ఇంతవరకు క్షేమంగా ఉంచినందుకు వందనాలు. నేను చెప్పినాను దేవుడి సన్నిధికి వచ్చి సాక్ష్యం చెప్పాలమ్మా, ఒక సండే రా అని చెప్తే మరి దేవుడు ఇప్పుడు నడిపించినండి. మరి మా తేజ కూడా చాలా వరకు మరి పని దొరకలేదన్నమాట. ఇక్కడ వెళ్ళినా 2-3 రోజులు చేస్తుండ్రు. అయ్యా పాత వాళ్ళు వచ్చిండ్రు వద్దు అని చెప్తున్నా అనమాట. అయితే ఆత్మీయ తండ్రికి చెప్పిన ఇట్లా ప్రేర్ చేయమంటే ప్రేర్ చేసిండు అయ్యగారు. ప్రేర్ చేసినాక వారం రోజులకి మంచి డ్యూటీ దేవుడు ఇచ్చిండు. దేవుడికి వందనాలు. మరి ఇన్ని మేలు చేసిన దేవుడికి మేమేమి ఇవ్వలేము. అయితే మా నాన్నగారు కూడా ఎన్నో ఆకుతో మేలు చేసినది. మరి ఇప్పుడు కొంచెము అప్పుడు అది చాలా అనారోగ్యం ఉంటే కొంచెం బాగా మంచిగా ఉంది. ఇప్పుడు దేవుడు వల్ల మరి నాన్నగారు కూడా బ్రతుకుచుందంటే దేవుడి కృప. వాళ్ళు కూడా దేవుడి సన్నిధికి రావాలని, నా కుటుంబం అంతా దేవుడి మందిరంలో ఉండాలని నా ఆశ. నాకు ఏ ఆశ లేదు, దేవుడి మందిరంలో ఉండాలి, ఆఖరి వరకు దేవుడికి నమ్మకంగా ఉండాలని నాకు ఆశ. మరి మా కుటుంబం అందరి కోసం మీరు అందరూ ప్రార్థించండి.
మరి సంత కొరకు మరి వాళ్ళ ఆయన పేరు తేజ. మరి ఈ చిన్న బాబు గారు కూడా మీరు ప్రార్థించమని, వారందరూ కూడా దేవుని సన్నిధికి రావాలని నా ఆశ. మరి ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించినగా. హల్లెలూయా. మార్క్ తర్వాత ఎవరు లేవద్దిగా, లాస్ట్ మార్క్ సాక్ష్యం ఏంటి? దేవుని పరిశుద్ధానికి వందనాలు. ఆత్మీయ తండ్రికి, అమ్మగారికి, మా సంఘస్థులందరికీ వందనాలు. నేను చెప్పబోయే సాక్ష్యం ఏంటనగా, నేను పోయిన 2వ తారీఖు నాడు 1వ తారీఖు వెళ్ళి ఊరికి వెళ్ళాను. మా పాప వాళ్ళకి సెలవులు ఇచ్చారు, అభిషేకిష్టమైనని. మా బిడ్డ పెద్ద పాప శిరీష, వాళ్ళని ముగ్గురు కోరుకొని మధ్యాహ్నం వరకు వచ్చాను. అంటే వచ్చాకనే పాపది ఆ రోజు బర్త్డే ఉంది కదా. నేను అమ్మ ఇప్పటికీ మన పరిస్థితి ఉన్నట్లనే పోవాలి కదమ్మా, చాక్లెట్ ఇచ్చి అది ఎప్పుడు 50 రూపాయలు అది అంటే అనేసి బాధపడ్డది. ఇష్టమైన ఎప్పుడప్పుడు కేక్ కట్ చేయించేది. అంతా నేను కూడా నా ఆత్మీయ తల్లికి చెప్పాలని నాకు అంత ఆలోచన రాలేదు. అయ్యా క్షమించండి అయ్య గారిని అది. అలా మన సంగతుల గురించి చెప్తే నేను తర్వాత ఇవన్నీ అయిపోయినాక నేను ఒకసారి కూడా అన్నలాగా పెట్టుకోవాలన్న ఆశ ఉన్నది. దేవుడు తప్పకుండా నెరవేరుస్తాను అనుకుంటున్నాను నేను. అయినా ఆ పాప ఉండి దాన్ని నాకు ఒక చాక్లెట్ కూడా ఎప్పుడు అదేనా చెల్లెలకి చేసావు నాకు ఏమా అంటే నేను ఎప్పుడు ఆమె కేక్ కట్ చేయలేదు. 200 ఇచ్చానమ్మా. ఆ బాబుకు మా మనమనికి 300 పెట్టి తీసి ఇచ్చాను. 500 ఉన్నాయి బిడ్డ, ఏం లేదు అంటే చిన్నగా చేసుకుంటారేమో అనుకున్నామ్మా. అయ్యకు స్టేజ్లో పెట్టే వరకు అయ్య చూసిందంటే శేఖర్ అన్న ఫోన్ చేసి నేను ఫోన్ నా దగ్గర లేదు, మా భార్య ఫోన్ తీసుకొని నేను ఏడియా కాడికి వచ్చి అవి అనుకున్నానమ్మా. నన్నే ఫోన్ చేసి పిలిపించారు. ఆ స్టేజ్లో పెట్టి నేను చూసి పరిసరం అయిపోయినా. అయ్యకి ఇట్లా కదా నేను చెప్పకుండా మరి అయ్యనన్నా వచ్చి ప్రార్థన చేసిపోతున్నాయి కదా అని మనసు బాధ అనిపించి పెద్ద బాబా స్టేజెస్లో పెట్టింది నాకు తెలియదు. అట్లా నాయగారు నన్ను క్షమించండి, మీరు నేను ఇంటి చేసినందుకు నేను చేయలేదు. మా బాబా స్టేజెస్లో పెట్టి నాకు కూడా పెట్టడానికి రాదు అది. అయినా అయ్యా మొన్న పోయినా వారం నెల కింద 15 రోజుల కింద నా కోసము అయ్యా నాకు పాస్పోర్ట్ రెన్యువల్కున్న సంవత్సరం అయిపోయింది అంటే నేను ఇంతవరకు 8 సంవత్సరాలు అక్కడ కంట్రీ వచ్చాను. అది ఎమిగ్రేషన్ అంటే చదువుకున్నట్లు నాకు వచ్చాది పాస్పోర్ట్ అక్కడనే తీసుకుంటే అది అన్నిటికొక్కరికొకరి ప్రూఫ్ సరిగా లేదమ్మా. అయితే సంవత్సరం అయిపోతుంది. ఫస్ట్ అది ఏది ఓటర్ లిస్ట్ కార్డు అనేది ఇచ్చాను. ఆ ఓటర్ లిస్ట్ కార్డు సరిగా లేదు. అవన్నీ ప్రూఫ్లు అవన్నీ దేవుడు మా కృపను బట్టి అయ్యగారికి చెప్పాను. మంచిగా అయితే మాట్లాడినాడు. మొన్ననే పాస్పోర్ట్ కూడా వచ్చిందంట, ఇంటికాడ తీసుకున్నాడు. దేవుడు మంచి గొప్ప కార్యం చేస్తున్నాడు. మళ్ళీ అలాగని అమ్మగారు అయ్యగారు నాకు మళ్ళీ ఇంటి ఉన్నది 2వ తారీఖు సోమవారం అన్నారు. ఎట్టి 2 సంవత్సరాలు పోతే పాప వాళ్ళకి అక్కడికి అప్పులు చేసుకుందామని దేవుడు మా కృపను బట్టి పాస్పోర్ట్ వచ్చింది. బేగంపేటలో ఇంటి ఉంటుంది అనే ఇంటిలో పాస్ అవుతాడు. దేవుడు మా కృపను బట్టి మీ అందరూ నా అనుదిన ప్రార్థనలో నేను ఇంటి పాస్ అయ్యి మళ్ళీ గల్ఫ్ కంట్రీకి పోయి అయినా నేను మరవనట్లనేనమ్మా. నేను అక్కడ కూడా దేవుని సన్నిధిలో వెళ్ళాను. అక్కడ వెళ్తా ఇక్కడ కూడా నేను మిమ్మల్ని మర్చిపోను, నేను మాట్లాడుకుంటూ ఉంటాను. దేవుడు మా కృపను బట్టి మాకు ఇచ్చిన ఈ ధన్యత కృపను బట్టి దేవుడికి లెక్కలేని తజ్ఞాసుకులు స్తోత్రాలు. మీరు అందరూ అనుదిన ప్రార్థనలు జ్ఞాపకం చేసుకుంటారు. చిన్న సాక్ష్యం దేవుడు దీవించి ఆశించున్నారు. హల్లెలూయా. చక్కని సాక్ష్యాలు విన్నాం. ప్రతి సాక్ష్యాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించుగాక. నోరు ఆమెన్ చెప్తామా? హల్లెలూయా చెప్తామా? మరొకసారి ప్రతి సాక్ష్యం ప్రార్థించండి. మరి డయరీ వారు ప్రార్థించండి, ప్రార్థించండి. అలాగే మరి మార్కు పాస్పోర్ట్ కూడా వచ్చింది. దేవుని బట్టి దేవుని చిత్తమైతే ఆయన కూడా ప్రార్థించాలి. అలాగే ప్రార్థన చేశాము. దేవుడు చేశాడు. ఇంకా సాక్ష్యం మరి ఈ మధ్యకాలంలోనే కొన్ని కారణాలు దేవుని బట్టి తేజతో జరిగిన తర్వాత మంచి పరిచయాడు. చక్కని కనిపెట్టి ఇచ్చాడు. దేవుడు ఏదైనా ఉంటుందంటే అది శ్రేష్టమైనదండి కదా. అని అందరు చెప్పన్నవాడు
శ్రేష్టంగా ఉంది. కాబట్టి ఊహించిన కార్యాలు చేస్తాడు దేవుడు. ఎప్పుడైనా కూడా మీరు జీవితంలో గమనించండి, మీరు అనుకోని కార్యాలు ఈ జీవితంలో జరిగించారు కదా, అవి మీ వల్ల కలిగేవి కాదు. మీ కానివ్వండి, మీ కంట్రోల్ కానివ్వండి, మీకున్న ఉద్యోగాలు కానివ్వండి, నువ్వు కనుక భార్య పిల్లలు కూడా ఎవరిచ్చింది చెప్పండి, ఎవరిచ్చింది? మనం కొంచెం ఊహించుకుంటాం, కానీ దేవుడు ఊహించినది మనం ఒక మాట పడదా, ఎన్ని తలెత్తిన నా వైపు చూడండి, ఎన్ని తలెత్తినా ఏది అడిగినా రైట్. కాబట్టి అది కారణము అందరూ అడిగిద్దామా? ఊహించలేదయ్యా నీ మేలులన్నీయో తలంచలేదయ్యా ఆయన కార్యాలు ఊహించని కార్యాలు చేయడమే ఆయన గొప్ప. ఈరోజు మనం మొదటి సండే వాళ్ళకి సిద్ధపడిచాము. మొన్న వచ్చారనుకుంటున్నాను. తీసుకోవాలి. ఈరోజు ఏంటంటే వాళ్ళ గురించి మాట్లాడడానికి ప్రేరేపిస్తున్నాడు. కాబట్టి ఈరోజు పరిశుద్ధాత్ముడు ప్రేరేపించి బల్ల ఎవరు పాలు పొందాలి, బల్లలో అందరు చెప్పాలి, బల్లలో ఎవరు పాలు పొందాలి. రెండోది
బల్ల ఎవరే బాగా? మూడోది బల్ల ఎందుకు తీసుకోవాలి? నాలుగోది తీసుకున్న వాళ్ళు బ్రతకాలి. ఈ 4 విషయాలు జాగ్రత్తగా అందరూ కూడా ఆలోచించాలి. నోట్ చేసుకోండి. మరి జాగ్రత్తగా ఆలోచించాలి. 4 విషయాలు 2000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు ప్రభువు తన యొక్క రక్తాన్ని చిందించాడు. ఇది మనందరికీ తెలుసు కదా. ఆయన రక్తాన్ని సాదృశ్యంగానే ఈ బల్ల ఆయన శరీరాన్ని సాదృశ్యంగానే ఈ శరీరం. ఓకేనా? రైట్. చాలా మందికి తెలీదు నేను ఎందుకు బల్ల తీసుకుంటున్నానండి. నేను ఒక ప్రేయర్ పిలిచాను, నేను వెళ్ళాను. వెళితే గ్లాసులో ద్రాక్షారసం పోసుకున్నారు. ఒక ప్లేట్లో చపాతి పెట్టుకొని తింటున్నాను. సాయంత్రం టైంలో నన్ను ప్రేయర్ పిలిస్తే వెళ్తే నేను ఫస్ట్ అడిగాను గ్లాసులోనే. ఈమె కొంచెం తాగుతుంది, ఆమె కొంచెం ఇస్తుంది, చపాతి కూడా తీసుకుని తింటున్నాను. ఏంటి బ్రదర్ అని అడిగాను. వాళ్ళు ప్రభురాత్రి భోజనం అయ్యాలి, మరి మీరు తీసుకుంటే ఏంటంటే మేము ఆల్రెడీ మా పాస్టర్ గారు ఇళ్ళకే ఇచ్చేస్తాడు, మీరు తీసుకోండి. కానీ దేవుని బిడ్డరా, అది కరెక్ట్ అయినటువంటి బల్ల కార్యక్రమం. ఎవరు ఇవ్వాలి? యాజకుడే ఇవ్వాలి. చెప్పండి, ఎవరు ఇవ్వాలి? నీ సంఘ కాపరే ఇవ్వాలి. ఒకళ్ళు ప్రజలు ఎక్కువ అనుకోండి, ఆయన ప్రార్థన చేసి కొంతమందిని ఎన్నుకుంటాడు. ఆయన పరిశుద్ధంగా జీవించే వ్యక్తులను, స్త్రీలను కానీ పురుషులు కానీ వాళ్ళని అభిషేకించి దీని కొరకే వాళ్ళ చేతికి ఇచ్చి ప్రార్థన చేసి వాళ్ళకి ఇస్తే వాళ్ళు వెళ్ళి మీకు ఇస్తారు. ఇది క్రమం. ఇప్పుడు తక్కువ మంది ఉన్నాం కాబట్టి నేనే ఇస్తున్నాను, లేదంటే అమ్మగారు ఇస్తారు. ఓకే, రైట్. ఇప్పుడు మనం గమనిస్తే మొట్టమొదటిగా బల్లలో ఎవరు పాలు పంపులు పొందాలి? ఎవరు పొందాలండి బల్లలో? మారు మనసు పొంది, అందరు జాగ్రత్త కలిగించాలి. మారు మనసు పొంది బాప్తిసం తీసుకొని పరిశుద్ధాత్మ పొందుకున్నటువంటి వ్యక్తులే ఈ బల్లలో పొందడానికి అర్హత కలిగిన వారు, అంటే ఎలిజిబిలిటీ వాడు. ఒకసారి అంట చిన్న స్టోరీ చెప్తాను మీకు, తర్వాత అంశానికి వెళ్తాను. ఇది ఆచార భక్తిగా తీసుకోవద్దండి, ఆచార భక్తి తీసుకోవద్దు. ఏంటంటే నేను బాప్తిసం పొందాను 10 సంవత్సరాల క్రితం, ఎందుకు తీసుకోవద్దు పాస్టర్ గారు అని అలవాటు ప్రకారంగా తీసుకోవద్దు వాళ్ళు ఎప్పుడు కూడా. ఇంకొకటి, నువ్వెక్కడైనా బాప్తిసం తీసుకో, కానీ మారు మనసు పొంది తీసుకోవాలి. ఇక్కడనే కాదు, నేను అంటున్నాను కదా, మొన్న తీసుకున్న 90 కూడా బహు జాగ్రత్తగా ఉండాలి వాళ్ళ జీవితాలు. నీ మాటలు, నీ తలంపులు, నీ ఆలోచన, నీ నడక, అందరు చెప్పాలి, నీ పడక ఎలా ఉండాలి? పరిశుద్ధంగానే ఉండాలి. మారు మనసు పొందకముందు ఎలా జీవించావో పొందిన తర్వాత కూడా నీ జీవితంలో ఎలా ఉందనేది ఎప్పటికప్పుడే చెక్ చేసుకోవాలి. జ్వరం వచ్చినప్పుడు ఆ థర్మామీటర్తో ఎలా చెక్ చేసుకుంటావో 100 ఉందా, 99 ఉందా, 104 ఉందని నీ ప్రతిరోజు కూడా మనము డ్రెస్సింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళి ఎలాగైతే చూసుకుంటామో ఉదయం లేవగానే నేను ఎలా ఉన్నానని, ప్రతిరోజు వాక్యం అనే డ్రెస్సింగ్ టేబుల్ దగ్గరికి వెళ్తే నీ జీవితం ఏంటో చెక్ చేస్తా ఉంటుంది దేవుడు వాక్యం ఎవ్రీడే. అయ్యా తెలియకేదో దమ్ము కొట్టానయ్యా, తెలియకేదో ఇచ్చాడయ్యా, తెలియకేదో బాగా హార్డ్ వర్క్ చేసి అలసిపోయినయ్యా, అందుకని కొద్ది పుచ్చుకున్నట్టే నువ్వు బలం తీసుకోవద్దు. ఇది 100% చెప్తాను. అంటే ఎందుకు తీసుకోవద్దన్నానో మీకైతే తెలుస్తుంది వాక్యం ద్వారా. ఎందుకు తీసుకోవద్దన్నాను? మారు మనసు అంటే అర్థం ఏంటంటే పాత వ్యక్తి చనిపోయాలి, కొత్త వ్యక్తి జన్మించాలి. దీన్నే మారు మనసు అంటారు. ఇంకోటి అంటే పాత వ్యక్తి టోటల్ గా సగం అంటుకుని సగం ఉండడం కాదు. మరి ఎక్కడ జీవిస్తున్నామో వారమంతా అందరు చెప్పాలి. ఎక్కడండి? చర్చిలో కాదు కదా. చెప్పండి, చర్చిలో ఉంటారు 2 గంటలు. మీరు వచ్చేది ఆదివారమే. కొంతమంది ఫిల్టర్ అయిన శుక్రవారం వస్తున్నారు, కొంతమంది కూడా రావట్లేదు ఈ మధ్యని. మరి వారమంతా చూడండి. ఇప్పుడు తెల్లబట్ట వేసుకున్నాగా నేను ఒక రౌండ్ పబ్లిక్ స్కూల్ నుంచి ఇలాగా యూనివర్సిటీ నుంచి ఇలాగా 1 గంట సేపు అట్లా ప్రయాణం చేసి బండి మీద ఇక్కడికి వచ్చినప్పుడు నా బట్టలు ఎలా ఉంది చెప్పండి, అందరు చెప్పాలి. వేసుకున్నట్టుగా ఉండవు కదా.
నా గల్ల వెనకాల ఎలా ఉంటుంది? అందుకని తెల్ల బట్టలు వేసుకోరు, తెల్ల బట్టలు పిండే సిస్టర్స్ కూడా లేరు ఇప్పుడు నాకు తెలిసినంత బట్టి. ఏ బట్టలు వేసుకోవచ్చు కానీ ఏ బట్టలు వేసుకుని ఊరుకోరు ఆడవాళ్ళు? చెప్పండి. అయ్యా నువ్వు పరిశుద్ధులైతే ఉండు కానీ నీ బట్టలు పెట్టలేనండి కదా. సరే ఏదైనా కానీ మీరు కాబట్టి సాకులేనని పెడతాడు, అది ఇంకెవరికైనా తెలుసు కానీ అది దేవుని కృప. హల్లెలూయా. ఇంకోటి తెల్ల బట్టలు వేసుకోండి, ఎక్కడ పెడతారు కూర్చోలేడు మీలాగా. ఎట్లా అనుకునే కూర్చుంటా కదా. బస్ స్టాప్ లో కూర్చోడు వెళ్ళిపోయి, బస్సులో కూర్చొని కూడా ఏం చేస్తుంది దర్శనం తీసుకుని ట్రైన్లో కూర్చున్నాం, ఆఖరి ఫ్లైట్ లో కూర్చొని కూడా ఏం చేస్తాడు? క్రీస్తు రక్తంలో పాలు పొందేవాడు కూడా అదే పరిశుద్ధంగా జీవించాలి. అంతేగాని నా ఇష్టము కొంతమంది అంటారు నా ఇష్టం అండి అంటారు. ఆడు అమ్మా నువ్వు ప్రార్థన చేసుకునేది కంటే ఏమంటారు తెలుసా? పై సింబల్ ఆమె. చెప్పండి. మనం అందరూ 7:30 ప్రార్థన చేసుకుందాం అన్నాడు భర్త. 7:30 ఒక సీరియల్ వస్తుంది, నీకు నచ్చిన సీరియల్. అప్పుడు ఏమంటుంది? నువ్వు 7:30 చేసుకో, నేను ఇది కరెక్ట్ పద్ధతి అంటారా ఇంట్లో? చెప్పండి. ఏదో చంపుకోవాలి, ఇదని చంపాలి అదని చంపాలి, కానీ మనం ఇది చంపుతాం. నేను చెప్పాను కదా, ఒక ప్రార్థన కుడియానికి పాస్టర్ గారు అయితే ఎప్పుడు వచ్చారు అందరు జనాలు? ఎందుకు వచ్చారు 8:30కి? వాక్యాలు గుర్తుండవు మనకి. నేను పోయిన వారం చెప్పిన రెఫరెన్స్ ఒక్కళ్ళు చెప్పలేదు, కానీ ఏది గుర్తుంది? కొన్ని వారాల క్రితం చెప్పాను కార్తీక దీపం గురించి. మన మైండ్ ఎంత ఫాస్ట్ ఉందో చూడండి. అందరూ అలా చెప్తామా? ఫస్ట్ పల్లలు ఎవరు పాలు పొందాలి? మారు మనసు బాప్తిసం. అది కూడా ఏంటి? చిరతింపు కాదు, లాస్ట్లో నీళ్ళు పోసి జరగడం కాదు, మీ మీద అతను నీళ్ళు జరిగినట్టుగా. ఏం చేయాలి? ఎంత తీసుకున్నాడు? నీళ్ళలో ఉంచాలి. ముంచబడి అర్థం ఏంటి? పాత జీవితం చనిపోవాలి. ఒక వ్యక్తిని పాతి పెట్టి అతను నేర్చుకుంటున్నట్టు గట్టున్నాడా గట్టున్నట్టు అర్థం కాదు. సత్యుడైతే అలాగే పడుకుంటాడు కదా. నువ్వు కళ్ళ పెట్టినా ఏమన్నాడు, సూట్ వేసినా ఏమన్నాడు, పూజల్ని ఏమన్నాడు. అదే ఊపిరినోడైతే అది నేను బతికే ఉన్నాను అంటాడు, సమాధానం ఇచ్చి ఆ పెట్ల నుంచి బయటకు వచ్చేస్తాడు. లేకపోతే కొడతానంటాడు, కొట్టుకున్నాడు అంటాడు. ఆ సౌండ్ కానీ బయటకు వచ్చి చేస్తాడు. అంటే మనం ఎలా ఉన్నామంటే అటు చావట్లేదు, చెప్పండి, అంటే అస్థిలో ఉన్నట్టు ఉన్నాం. ఇది తీసేస్తే ఉష్ణము, ఇది ఉంటే ఉప్పు. అవునా కాదు? బిడ్డరా, వారానికి తీసుకున్నా, నువ్వు నెలకు తీసుకున్నా, సంవత్సరానికి తీసుకున్నా, నువ్వు తీసుకోవాలి. ఎలాగంటే పరిశుద్ధంగానే తీసుకోవాలి. అందుకని ప్రతి వారం చెప్తున్నాను, మిమ్మల్ని మీరు పరిశీలించుకొని తీసుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా, స్త్రీలు కానీ పురుషులు కానీ ఎవరైనా కూడా బలం తీసుకున్నప్పుడు ఎలా ఉండాలంటే పరిశుద్ధంగానే తీసుకోవాలి. కొన్ని చర్చెస్ లో శుక్రవారం శనివారం శుద్ధీకరణ కూడిక పెట్టి తర్వాత ఇస్తారట. మీకు తెలుసో లేదు, వినండి, మీరు యూట్యూబ్ కొట్టండి, మీకు తెలుసు. శుద్ధీకరణ అంటే శుక్రవారం నుంచి కడగబడతానే ఉండాలి. ఉపాసనతో, బిర్యానీ కాదు. అప్పుడు కూడా కన్నీటితో కడుక్కుని మనం చేసేటప్పుడు మనకు గుర్తుంటే లేదమ్మా? ఎవరైనా గుర్తుంటే లేదా? తెలియక అబద్ధం ఆడాను, తెలిసికుండా ఈ అమ్మాయిని చూశాను, తెలియకుండా ఈ అబ్బాయిని చూశాను అనేది మీరంత అబద్ధికులు ఎవరు? చెప్పండి. తెలిసే చూస్తారు కదా అమ్మాయిని. అయ్యా స్వాతి మధ్య బుద్ధిహీనులు. ఒకప్పుడు హైలైట్ అయితేనండి స్వాతి బుక్కే ఈ యూట్యూబ్ రాకుండా. పేపర్లో వస్తుందో చూడడం, ఈనాడు పేపర్ కొననే కొనడం. ఏం చూస్తాడు? ఏం చూస్తాడు? వసుంధర తెలియడు ఎవరు? ఈనాడు పేపర్ తెలుసండి మీకు ఎవరికన్నా? వసుంధర పేపర్ తెలుసా? ఏముండదు అందులో. అడుగుతుంది, ఎందుకయ్యా వసుంధర చూడొద్దా అని అంటే అది మీ ఇష్టమని వీళ్ళని గమనించాడు. ఒకసారి ఏంటండి, ఒక రాజు భవనం, రాణి భవనం ముందు ఒక సెక్యూరిటీ గార్డు నిలబడుతున్నారు. సెంట్రీ అంటారు కదా, సెక్యూరిటీ గార్డు. ఈయన అయిపోయిన తర్వాత ఇంకోటి వచ్చి నిలబడతారు. ఈ 3 డ్యూటీలు ఉంటాయి, ఫస్ట్ షిఫ్ట్, సెకండ్ షిఫ్ట్. ఒక రోజు నాడట అక్కడ ఉన్నటువంటి వర్క్ చేసినటువంటి ఆ ఇంజనీరు
బాబు ఇక్కడ ఎందుకు నిలబెడుతున్నావు అంటే, నాకు తెలియదయ్యా, మా SHOని ఎవరో సూపర్వైజర్ని అడగమన్నాడు. ఆయన పిలిచి అడిగారు. ఆయన అన్నాడంట, నాకు తెలియదయ్యా, నాకు ఒక మేనేజర్ ఉన్నాడు, ఆయన అడగమన్నాడు. మేనేజర్ని అడిగితే నాకు తెలియదు, CEOని అడగమన్నాడు. ఆయన నాకు తెలియదు, మరి MDని అడగమన్నాడు. ఆయన ఇలా అడుగుతూ 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 పోతే ఆఖరికి తెలిసి నిజం ఏంటంటే, అక్కడ ఈ సెంట్రీ డ్యూటీ చేయకముందు కొన్ని సంవత్సరాల క్రితము ఆ అంతఃపురంలో రాణి యొక్క తల్లి ఒక గులాబీ చెట్టు నాటింది అంటాడు. అక్కడ అందరు జాగ్రత్తగా ఆలోచించాలి. ఇది ప్రభురాత్రి సంస్కారానికి సాదృశ్యమైనటువంటి స్టోరీ. ఆ గులాబీ పువ్వు ప్రతిరోజు కూడా ఆ రాణి యొక్క తల్లి తన కుమార్తెకి సువాసన రావడానికి అంతఃపురం పక్కనే నాటిందంట. ఇది కొంతకాలం బాగానే ఉంది, తర్వాత చనిపోయింది. ఆ గులాబీ చెట్టు దగ్గర సెంట్రీ ఉండేవాడట అప్పుడు ఆ రాజుగారు ఆ కాలంలో. అక్కడి నుంచి అలవాటైనటువంటి ఈ అంతఃపురం యొక్క ఈ సెక్యూరిటీ కంటిన్యూగా వస్తుంది, కానీ అక్కడ చెట్టు లేదు. చెప్పండి, ఏం లేదు, కానీ డ్యూటీ మాత్రం. అప్పుడు అడిగారట, అప్పుడు చెప్పాడట ఆ పాత ఆయన ఎవరైతే ఆ CEO ఎవరెవరు ఉన్నారో, అయ్యా ఇక్కడ ఈ సెంట్రీ ఉంటారు కారణం ఏంటంటే, మరి ఇప్పుడు అవసరం అంటారు అక్కడ సెంట్రీ. పళ్ళలో కూడా ఎందుకు తీసుకుంటున్నారు మీరంటే, బరాబర్ తీసుకుంటామని అంటున్నారు. ఎందుకు? మీరే కదా అయ్యా మాకు బాప్తిస్మం ఇచ్చింది, మమ్మల్ని నమ్మి. మాకు చిలకన పిల్లలేదు, జెండా కింద నుంచి పోలేదు. మేము మాకు ఎలాంటి బాప్తిస్మం ఇచ్చారు? నేను అతను శాంతమైన ట్యాగే సాక్ష్యం అంటున్నారు కొంతమంది, ఆ వీడియో తీయండి అంటున్నారు కొంతమంది. సరే, ఇవన్నీ సాక్ష్యం కాదు, నీ జీవితం సాక్ష్యం ఉండాలి దేవుడికి. గతంలో ఈ స్థితిలో ఉన్నానంటే, ఇంకా బ్రతికున్నానంటే, చెప్పండి, అందరూ మాటతో చెప్పండి. పాడింది ఎవరి కృప? యేసయ్య మితిలేని ప్రేమ అంటారు కదండి. ప్రేమ వేరు, మితిలేని ప్రేమ వేరు. కృప వేరు, అత్యధిక కృప వేరు. ఆ కృపను బట్టే జీవిస్తున్నాం, ఆ కృపను బట్టే బ్రతుకుతున్నాం మనం. ఆ కృపను బట్టి ఈ రోజు నుండి సంతోషంగా ఉండగలుగుతున్నాం మందిరంలో. లేకపోతే ఈ రోజు నాడు ఎక్కడో ఉండేదాను కదా, ఆయన కృప లేకపోతే, ఆయన నిన్ను పట్టుకోకపోతే నువ్వు ఎక్కడ ఉండేదాన్ని? ఏ సినిమాలో ఉండేదాను? బ్యాటరీ షోలో ఏ సీట్ దగ్గర కూర్చుంటాను, ఏ ట్యాంక్ బండ్ దగ్గర తిరిగేదాను, ఏ రోడ్డు దగ్గర తిరిగేదాను. దేవుని కృప నిన్ను నిలబెట్టింది మందిరంలో. ఇప్పుడు చూడండి, ఎవరు నేనేమన్నాను ఫస్ట్, పళ్ళలో ఎవరు పాలు పంపుడు పొందాలి. చూడండి, అపోస్తలుల కార్యం 2:38. చాలు. ఎవరికి చెందినది? ఎవరికి చెందిన వాగ్దానము? నీకు, మన పిల్లలకి, దూరదేశస్తులకి, వేరే దేశంలో కూడా ఏంటి? ఫస్ట్ మారు మనసు పొందాలి. బాప్తిసం కంటే ముందు ఏది పొందాలి? మారు మనసు అంటే అర్థం ఏంటంటే, ఒక సినిమా చూసుకోండి అయ్యా, ఇప్పుడు సినిమాని సిలువ వేసుకున్నాను. ఒకప్పుడు నా నోట అబద్ధం మాట్లాడుతుంది, నా భార్య దగ్గర అబద్ధం ఆడేదాన్ని, కానీ ఇప్పుడు అబద్ధం మాట్లాడడానికి భయం అవుతున్నాయి. ఎందుకంటే దేవుడు భయం నాకు ఉంది. ఒకప్పుడు దొంగతనం చేసేవాడిని, ఇప్పుడు దొంగతనం లేదు. ఒకప్పుడు జాగ్రత్త చేసేవాడిని, ఇప్పుడు జాగ్రత్త అంటే భయం అవుతుంది. ఒకప్పుడు తాగిపోయింది, ఇప్పుడు తాగుతానికి ఎంత భయం అవుతుంది. దీన్ని ఏమంటారు భాషలో, బైబిల్ భాషలో ఏమంటారండి? మారు మనసు అంటారు. ఇది పొందిన తర్వాతనే. ఎందుకు ఎవరొస్తూ తీసుకోరు తెలుసా? బాప్తిస్మం వృద్ధులు తీసుకుంటారు, నడి వయసులు తీసుకుంటారు. ఎందుకు ఎవరు తీసుకుంటారు? వాడికి కోరికలు చాలా ఉంటాయి అంట. ఏమంటాయి అండి? వాళ్ళ అమ్మ అంటుంది, వాళ్ళ నాన్న అయ్యా బాప్తిస్మం తీసుకుంటే టీవీ అంటాడు, బోల్డ్ టైం ఉన్నాక నేను పెళ్లి చేసుకోవాలి, పిల్లలు కనాలి, మనం మరాలను వెతుకోవాలి, అప్పుడు చూద్దామంటే ఈ రాత్రి ఏమైతే వీడికి తెలియదు. చెప్పండి, ఏమవుతుంది? ఏమైనా కావచ్చు. మనం ఎవరమండి? దుమ్ము ధూళి. అతిశయపడతాం, వేరేది ఏమీ లేదని కారణం. ఈ రోజు బ్రతుకుతున్నామంటే, ఆరోగ్యంగా ఉన్నామంటే, ఎంతమంది జ్వరాలతో గాంధీ ఉత్సవంలో అడ్మిట్ అయ్యారండి?
అపోలో హాస్పిటల్ అడ్మిట్ వాళ్ళు లేరా? ఈరోజు బెడ్లు ఖాళీలో ప్రపంచ దేశాల్లో, మన దేశంలో కాకుండా, రాష్ట్రంలో కాకుండా, మన పట్టణంలో కాకుండా. కానీ ఈరోజు నా ఆరోగ్యంతో నువ్వు చెంచుకొచ్చావంటే ఎవరి కృప చెప్పండి? ఎవరి దయ చెప్పాలి? దేవుని దయ. మరి దేవుని దయ నీ మీద ఉన్నప్పుడు దేవునికి వ్యతిరేకంగా ఎలా జీవిస్తున్నావు వారమంతా? నీ ఆలోచన ఎందుకు మారుతుంది? నీ తలంపులు ఎందుకు డైవర్ట్ అవుతుంది? ఎవరు చూడలేదని దేవుని బిడ్డ గమనించండి. ఎవరు భయం ఉండాలి మీకు? నా భయం వద్దండి, నా భయం వద్దు. ఎప్పుడే మీరు నమ్మండి. ఒకరోజు నేను ఇంద్రనగర్ నుంచి వెళ్తున్నాను. చూడండి దేవుడు ఎలా పట్టిస్తాడని చెప్తున్నాడు. మన చర్చి బ్రదరే ఒక ఆయన సిగరెట్ తీసుకున్నాడు. ఓకే, సిగరెట్ నోట్లో పెట్టుకున్న లోపలే అట్టేది కరెక్ట్గా. అందరు నా వైపు చూడాలి. కొనుక్కోవడం ఒక ఎత్తు అనుకున్నాడు. అసలు ఇప్పుడు ఆడనుకున్నాడు. నేను వెళ్ళే టైం కూడా కాదు. కానీ ఎందుకో వచ్చింది. అక్కడికి వెళుతున్నాను. సడన్ గా నేను అక్కడ చూశాను. ఆయన సిగరెట్ కొనుక్కున్నాడు. సరే కొనుక్కున్నవాడు ఏం చేయాలంటే జేబులో పెట్టుకోవాలి. తర్వాత వెంటనే నోట్లో పెట్టుకున్న వారికి నాకు ఖచ్చితంగా కనిపించాడు. నేను తర్వాత చాలా బాధపడ్డాను. ఎందుకంటే ఆయన బాప్తిసం పొందాడు. చెప్పండి, ఆయన ఎవరో పేరు చెప్పను నేను. ఆ మనిషికి తెలిస్తే చాలు. ఈరోజు ఒకటి గుర్తుపెట్టుకోండి ప్రియబిడ్డలారా, నేను ముందుకు వెళ్తాను. సరే, పళ్ళు ఎవరు తీసుకోవాలి? 1 కొరింథీ 10వ అధ్యాయం 27 నుంచి చదవండి. ఎవరు తీసుకొని ఇక్కడ రాయబడింది బైబిల్ కాదు. 1 కొరింథీ 10, 27, 28, 11 చూడండి. 11వ అధ్యాయం 27, 28. ఎవరు అయోగ్యముగా ప్రభు యొక్క శరీరాన్ని తింటాడు, ఆయన పాత్రను త్రాగుతాడు. ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకున్న తర్వాతనే పరలోకి పాలు పొందాలి. రైట్? అలా చేసి ఆ రొట్టెలు తిని ఆ పాత్రను త్రాగవలను. ఇది ప్రభు యొక్క పరిశుద్ధమైన శరీరము, పరిశుద్ధమైన రక్తమని వివేచింపగా తిని త్రాగవాడు తనకు శిక్ష విధి కలుగునికే తిని త్రాగుతున్నాడు. 3 పనిష్మెంట్ ఉంటాయి అన్నాడు. గుర్తెట్టుకోండి. అది ఇవాళ రావచ్చు, రేపు రావచ్చు, ఎల్లుండి రావచ్చు. వాక్యం మారుతుందా? అందరు చెప్పాలి. వాక్యం మారుతుందా? నువ్వు మారుతావు. ఆకాశము భూమి గతించిన దేవుని మాట ఒక్కరి కూడా అది జీవితం నెరవేర్చబడవలసిందే. ఏదో వినడు. ఇంకొక మాట అంటే నేను ఎప్పుడైనా నువ్వు ఏది విత్తుతావో అందరు చెప్పాలి. నేను ఏది విత్తున్నాను ప్రభా, అదే పంట నేను కోసుకుంటాను. అందరు చెప్పండి బ్రదర్స్. నేను ఏది విత్తున్నాను ప్రభా, అదే పంట కోసుకుంటాను నేను. సిస్టర్ చెప్పండి. నువ్వు పరిశుద్ధమైన జీవితాన్ని జీవిస్తే నా దేవుడు పరిశుద్ధమైన పంట కోసుకునే కృపణకి ఇస్తాడు దేవుడు. నీతో కూడా జీవితం జీవిస్తే నీతో కూడా ఆశ్రదమని పొందుకుంటావు. ఇంకోటి చెప్తున్నా మీకు ఆశ్చర్యం నుంచి, నీ తర్వాత బిడ్డలైనా పొందుకుంటారు. నువ్వు పాపం చేసి లంచాలు తీసుకుని వాళ్ళ ఎత్తున చేయబెట్టి వీళ్ళ ఎత్తున చేయబెట్టి సంపాదించింది అది నీ బిడ్డలు కూడా అనుభవించలేరు. నువ్వు అనుభవించుకుంటూ వెళ్ళిపోతావు. ఇది వాక్యానుసారంగా చెప్తున్నాను మీకు నేను. నీ బిడ్డలు గుర్తుపెట్టుకోండి. ఆదివారం పరిశుద్ధమైన దినం. ఎక్కడ ఉండాలి? ఎక్కడ ఉండాలి? క్రైస్తవుడు ఎక్కడ ఉండాలి? ఆదివారము దేవుని మందిరం ఉండాలి. ఏమైనా కాదు. చెప్పండి, ఎక్కడ ఉండాలి? ఇక నీకు డ్యూటీ పడిందా తర్వాత విషయం, కానీ ఖచ్చితంగా మాత్రం నువ్వు దేవుడు నమ్ముకుని బాప్తిసం తీసుకునే వ్యక్తి బయట ఎక్కడ ఉండాలి? మందిరంలో ఉండాలి. ఆ తర్వాతనే ఇల్లు ఖాళీ చేయకండి. ఏ ఫంక్షన్ పెట్టుకోవద్దు. ఆదివారం అనేది ప్రతి క్రైస్తవుడికి పరిశుద్ధమైన దినం. ఎందుకంటే నీ దేవుడు పరిశుద్ధుడు కాబట్టి. ఇంకోటి తెలుసా, వారమంతా నలిగిపోతా ఉంది సమస్యలతో, కష్టాలతో, బాధలతో కదా. చెప్పండి, అలాంటి వాళ్ళు ఉంటారా సంఘంలో? ఉంటారా? ఉండరు. మరి వారు ఎందుకు వస్తారు పరుగున చర్చికి? ఆరాధన ద్వారా దుండబడాలి. వాక్యం విత్తనాలు ఆ ఇంట్లో పడితే, ఆ ఒంట్లో పడితే అవి ఫలించి 30దంతలుగా, 60దంతలుగా, 100దంతలుగా ఫలించడానికి దేవుడి మందిరానికి వస్తారు. అవునా? ఈరోజు యూట్యూబ్ లో వాక్యం లేదా ఇంట్లో? మరి చర్చికి ఎందుకు రావాలి అంటే దేవుని మందిరం అంటే అది చాలా ప్రేమ. ఆయన మందిరంలో ఉంటాడు అంటాడు దావీదు. చెప్పండి,
నేనైతే నా ఇంట్లో అన్నాడా, నా అంతఃపురంలో అన్నాడా, దేవుడి మందిరంలో ఎన్నుకున్నాడట పచ్చని. అలాంటి జీవితం దేవుడు నీకు ఇచ్చును గాక. ఎందుకు చాలా చెట్లు ఎండిపోతున్నాయి? చాలా చెట్లు ఎందుకండి కాయ ఒకసారి నేను చెప్తాను. ఒక్కసారి అంటండి, మామిడి చెట్టు ఇక్కడ యాప చెట్టు రెండు ఉన్నాయి ఒక యజమాని దొడ్లు. అనుకోని రీతిగా ఆ సంవత్సరం ఆ మామిడికాయలు ఎలా ఉన్నాయట, తింటుంటే చేటుగా ఉన్నాయంట. అందరూ బాగా వినాలి. చేటుగా ఉన్నాయంట. అర్థం కాలేదు రైతుకి. ఎందుకంటే రోజు నీళ్లు పోస్తున్నాడు. యాప చెట్టు అక్కడ ఉంది, మామిడి చెట్టు ఇక్కడ ఉంది. చాలా పరిశీలించాడు. అయినా కూడా కాయలు మాత్రం చెప్పాలండి చేతిగానే ఉంది. ఆఖరికి కింద తవ్వాడంటే బాగా ఆలోచన చేస్తే ఎవరన్నారట, కింద ఏమైనా తవ్వయా, ఏమైనా ప్రాబ్లం ఉంది, ఏమైనా తవ్వితే మామిడి చెట్టు వేరు మీదకి వెళ్ళి వేప చెట్టు వేరు వెళ్ళింది అంటాడు. అవుతాం అందరు చెప్పాలి. ఏ చెట్టు వేరు మీదకి వెళ్ళి ఏ చెట్టు వేరు వెళ్ళింది? కాబట్టి దీని సారం అది పీల్చుకుని ఈరోజు మన బ్రతుకులు కూడా పాపం తీసుకుని కొత్తలో ఎలా ఉన్నది తెలుసా? కళ్ళు మూసినా కళ్ళు తెరిచినా ఇదే. అవునా? హల్లెలూయా. ఎప్పుడు సండే వస్తుందా, ఎప్పుడు ఇది ఉండేది. ఇప్పుడు రాను ఏమైంది? చేదైపోయింది దేవుడు. నేను ఎలాగ చేదు అయింది మీకు ఎవరయ్యారు చేదు చెప్పండమ్మా. యేసయ్య చేదయ్యాడు. హల్లెలూయా. రైట్, మంచిది. పళ్ళలో ఎవరు పాల్గొప్పలు పొందాలన్నాను? మారు మనసు బాప్తిసం తీసుకుని పరిశుద్ధంగా జీవించే వాళ్ళే పళ్ళలో పాలు. అది నెలక, సంవత్సరాలుగా, 2 సంవత్సరాలుగా, 10 సంవత్సరాలుగా ఎప్పుడైనా కూడా నువ్వు పరిశీలించబడాలి. ఎవరినైనా కోపడ్డావనుకోండి, ఎవరిని తిట్టావనుకోండి, ఏం చేయాలంటాడు దేవుడు? సమాధానం పడాలి. కనీసం ఫోన్ చేసేనా, మీరు వెళ్ళాలంటే వెళ్ళలేదు, కోర్టులో ఉన్నాడు, తిట్టి వచ్చే వెళ్ళి నువ్వు కోర్టు వెళ్ళమంటే ఇప్పుడు ఏమంటారు? ఇప్పుడు మాకు టైం లేదా, మేము చాలా టైం పంచి మనుషులు అంటారు. అందుకని ఫోన్ చేసి ఏం చేయాలి? బయటకు వెళ్ళి కనీసం మెసేజ్ అని పెట్టాలి. సారీ బ్రదర్, ఇంకోసారి మేము నన్ను అని అంటే ఆయన ఏమంటాడు? నీ అంత తెలుస్తానంటాడా? చెప్పండి. నువ్వు గేట్ బయటకు రండి, సంగతి తెలుస్తా అంటాడా? సారీ అన్న తర్వాత ఇట్స్ ఆల్రెడీ బ్రదర్ ఏమంటాడు? ఓకే. సొంత అన్న తమ్ముని తిట్టినా నీ ప్రార్థన దేవుడి దగ్గరికి వెళ్ళదు. కట్టుకున్న భర్త భార్యను తిట్టినా ఆ బిడ్డ ప్రార్థన దేవుడు వినడం ఉంది. సమాధానం పడితేనే మన దేవుడి పేరు ఏంటండి? సమాధానకర్త. అల్లరికి కర్త సాతానుడు అయితే సమాధానం ఇచ్చేది నా దేవాదేవుడిని యేసయ్యని. అందరూ అల్లే చెప్దామా? హల్లెలూయా. రైట్, ఆది కాండానికి వెళ్దాం ఒకసారి. 14వ అధ్యాయానికి అందరూ బైబిల్ తీసుకోండి, నా వైపు చూడాలి. ఆది కాండం 14వ అధ్యాయం 18 నుంచి చదవండి 24 వరకు. సాలెము రాజైన ఓకే దేవుని వలన నీ శత్రువులను నీ చేతికి అప్పగించిన సర్వోన్నతులకు దేవుడు స్తుతింపబడును గాక అని చెప్పాను. అప్పుడు అతడు అన్నిటిలోనూ అతనికి 10వ వంతు ఇచ్చాడు. ఇక్కడ ఒక విచిత్రమైన మాట, ఇది చాలా విచిత్రంగా అనిపిస్తుంది నాకు కూడా, మీకు కూడా ఎలా కనిపిస్తుంది అది తెలియదు. కానీ ఈ మెల్కీసెదెకు ఎవరో మీకు ఐడియా ఉందా? ఈ మెల్కీసెదెకు యాజకుడికి తల్లిదండ్రులు లేరు. ఆయన అకస్మాత్తుగా అక్కడే కనిపిస్తాడు మనకి. ఈయన ఎవరు సాదృశ్యం? దేవుడికి సాదృశ్యం కనిపిస్తాడు. ఈయన రాగానే అబ్రాహాం గారికి ఏమిచ్చాడట చెప్పండి? ఏమిచ్చాడు? 10వ వంతు ముందు ఏమిచ్చాడు? రొట్టె ద్రాక్ష రసం ఇచ్చాడు. చూడండి, ఆ టైంలోనే, ధర్మశాస్త్రం లేని టైంలోనే ఏమిచ్చాడు అబ్రాహాం కంటే? ఆ రొట్టె ద్రాక్ష రసం తీసుకున్నటువంటి అబ్రాహాంకి ఏం కలిగింది తెలుసా? మనసు, నాకున్నవన్నిట్లో నా దేవుడికి దర్శన భాగ్యం ఇవ్వాలి. ఇంకోటి 5 రాజులు సంహరించినట్టుగా ఉంది అక్కడ. ఈ 5 రాజులు ఎవరో తెలుసా? లెక్క పెట్టుకోండి. పంచేంద్రియాలు అంటారు బైబిల్. ఏమంటారండి? చెప్పండి, మీకున్న పంచేంద్రియాలు ఎక్కడెక్కడ ఉన్నాయో.
లైన్గా చెప్పండి. 1 కన్ను, 2 నాలుక, 3 చెవులు, 4 ముక్కు, 5 నీ ఓల్బాడు, నీ శరీరం. వీటిని జయిస్తే తప్ప నువ్వు బల్లలో పాలు పొందలేవు. అన్నిటికంటే ముఖ్యంగా ఎక్కువగా శోధించే చెప్పండి పంచేంద్రియాలు అందరూ. ఇంకా బ్రదర్స్ మీకేమైనా ఆలోచన ఉందా? ఆడు కన్ను అంటున్నాడు, మీకేమైనా ఉందా వేరేది? మాట్లాడరా వెనుకున్న వాళ్ళు. మీరు ఎవరు పెట్టండి. మీ ఎక్కువ శోధించేది ఏంటిరా మీకు? నేను ముక్కు అనుకుంటా. కన్ను అన్నవాడు చేయి పైకి ఎత్తను అందరూ. మెజారిటీ కన్నేనా? కన్నులుండి చూడలేవా యేసు మహిమను, చెవులుండి వినాలేవా యేసు మాటను. కళ్ళు ఎందుకు ఇచ్చాడు దేవుడు మనకి? సీరియల్ చూడాలి. ఎవరు బిగ్ బాస్ అంటున్నారు ఇక్కడ? వాక్యం చదవండి, చప్పలు కూడా ఒకసారి కావ్యకి. మీకు అందరూ కళ్ళు ఇచ్చిన కాక. ఏ కళ్ళు? వాక్యం చదివే కళ్ళు. అందుకని బిగ్ బాస్ చూసే కళ్ళు పోతాయి తొందరగా. వాళ్ళు మంచిగా ఉన్నారు లోపల, నీ కళ్ళే పోతాయి, నీ కళ్ళే మస్తలు వస్తాయి. ఆ కళ్ళ చూడ కూడా పనికిరావి. 9 గంటలకు తయారైపోతున్నాడు కొంతమంది ప్రార్థన చేయకోకుండా ఇళ్ళలో. ఏం చూడడానికి? యథార్థవంతుడికి ఏ పేరు చేయమన్నాడు? యథార్థంగా ఉండండి, జాగ్రత్త సుమ. మమ్మల్ని ఎవరు చూడండి. చూస్తున్నాడు. నువ్వు ఎంతసేపు ప్రార్థనలు ఉంటావో, ఎంతసేపు బైబిల్ చదువుతున్నావో, ఎంతసేపు దేవుని శుద్ధిస్తున్నావో, ఎంతసేపు వేరే కార్యక్రమాలకి తలనిస్తున్నావు. చెడును చూడకుండా నీ కళ్ళను, చెడును మాట్లాడకుండా నాలుకను, చెడులో నడవకుండా నీ కాళ్ళను, చెడును వినకుండా నీ చెవులను దూరంగా ఉంచు ఓ సోదరు అనే పాట ఉంది కదా. ఎస్, అలాంటి జీవితం కలిగిన వాడిని పని తీసుకోవాలి. ఆమేన్, హల్లెలూయా. ప్రియబిడ్డలను గమనించండి. పళ్ళ తీసుకున్న వాళ్ళు కూడా సాతానుడు వస్తాడు. బైబిల్ ఉందా? తీయండి ఒకసారి బైబిల్. యోహాను సువార్త 13వ అధ్యాయం 25 చదవడం. 25-27 యోహాను సువార్త తీయండి, బైబిల్ తీయండి, ఓపెన్ చేయండి. జాన్ 13:25-27. అతడు యేసురమ్మను అనుకోవచ్చు. ప్రభా, అప్పటి నుంచి ఇంకా ఆశ ఉంది ఎవరికి? యోహాను గారికి. ఎవడయ్యా నిన్ను పట్టించేది? ఎవడయ్యా నిన్ను పట్టించేది? వాడు లేపేస్తా అన్నాడు. ఇక పేతురు గారి కత్తెట్టుకుని తిరుగుతున్నాడు అక్కడ. రైట్. అప్పుడు యేసయ్య అన్నాడు, నేను ఒక ముక్క ముంచి ఎవరికి ఇచ్చేదను? వాడే అన్నాడు. కానీ యోధాల పేరు చెప్తాడు ఇక్కడ యేసయ్య. చెప్తే ఏం జరుగుతుంది? ఇక్కడ ఒక మటర్ అవుతుంది. అక్కడ ఏమవుతుంది? ఖచ్చితంగా చంపేస్తాడు పేతురు గారు. ఎందుకంటే ఈ యోగాలు లేవుడు దోమాలు యేసయ్య మీద. రైట్. ఒక ముక్క ముంచి ఇచ్చాను. చూడ బాగా ఆలోచించండి. ఆ ముక్క పుచ్చుకొని కానీ ఇప్పుడు ఎంతమందిలో సాతాను ప్రవేశిస్తాడో, ఎంతమందిలో పరిశుద్ధాత్మ ప్రవేశిస్తాడో మీరు చూసుకోవాలి. ఇప్పుడు పళ్ళు తీసుకుంటే డౌటే కదా మీకు? ఇప్పుడు చాలా తీసుకోవడం. ఎందుకంటే ఏం చేశాను తెలిసి చేశాను అంటే చెప్పాలి. ఈసారి వచ్చేవారికి ఏమొస్తుంది? తెలిసి చేశాను, తెలియక మీరు తెలిసే చేస్తారు.
తెలియక చేసినవాడు అబద్ధికుడు. చెప్పండి హల్లెలూయా. భార్య దగ్గరికి వచ్చి అంటాడు, ఏమంటే మీ దగ్గర వాసన వస్తుంటే, కొంతమంది అంటారు నేను ఒక వాకి ఉంటాడు, వాడు ఏం వేసుకుంటాడంటే ఒక్క పొడి వేసుకుని వస్తాడట. మరి ఇదేంటో తెలియదు. ఆ వాటిని అంటారు, ఏమండి ముందు నోరుకాడికి ఈ రోజు బాగుంది అంటున్నాను. ఏం వేసుకుని వస్తే అలాంటి దొంగల వాటిని చేసుకోకండి, నేర్చుకోకండి. దేవుని బిడ్డలకి తగదు అసలు. హల్లెలూయా. ఇవాళ నీ భార్యను మోసం చేస్తున్నావు, నీ సేవకుని మోసం చేస్తున్నావు, కానీ దేవుని మోసం చేయలేడు ఎవరు కూడా. నీవేది పిచ్చావో అందరు చెప్పాలి, నా వాడు చూసి అదే పట్ట పోసుకుంటావు. 2 రోజులు లేట్ అవుతుంది. అది నీ ఎదురుగుండా వచ్చేవాడికి ఎలా అనిపిస్తుంది? నేను చేసేది నా ఎదురుగుండా వచ్చింది. దీనికి ఎగ్జాంపుల్ దావీదు గారి గురించి మనందరికీ తెలుసు కదా. దావీదు ఏం చేశాడు? పొద్దుగొక వేళ మిద్ది మీద ఎక్కి ఒక సహోదరి స్నానం చేస్తే చూశాడు. రైటా? చూస్తుందంటే ఏం చేశాడు? కళ్ళు తిప్పుకొలిపోయాడు. తర్వాత ఏం జరిగింది? తనతో పాపం చేశాడు. ఇంకో పాపం, తన భర్తను చంపించాడు. ఈ 2 పాపాలు ఎవరు చూస్తున్నారు? పై నుంచి అందరు చెప్పాలి, ఎవరు చూస్తున్నారు? అక్కడ భార్య చెప్పొచ్చు. ఇంకోటి, ఒక వ్యక్తి పాపం చేసే టైం ఏం తెచ్చండి? ఒంటరిగా ఉన్నప్పుడే. గుర్తెట్టుకోండి, జనాల్లో ఉన్నప్పుడు, సంఘంలో ఉన్నప్పుడు నువ్వే తలంపు రావు. ఒంటరిగా ఉన్నప్పుడే నీ బిడ్డరా, ఈ రోజు నీ సెల్ఫ్ ఫోనే నీకు నరకాన్ని తీసుకెళ్ళి ఆడుకుంటున్నావు. ఏం చూస్తున్నావు? చూడండి, అందరూ కూడా వాక్యం చూస్తారండి. ఇక్కడ ఎవరైనా చెయ్యి పైకి ఎత్తండి. నేను 24 గంటలు యూట్యూబ్ లో దేవుని వాక్యం తప్ప మన హోల్ హెచ్ఎస్పీసీ కొడితే అయ్యగారు వాక్యాలే వింటారన్న వాళ్ళు చెయ్యి పైకి ఎత్తండి ప్రతిరోజు. ఎంత బాధకరమైన విషయం అండి. అసలు నేను ఉండాలి, వెళ్ళిపోవాలనిపిస్తున్నాను. మీరైతే సైలెంట్గా ఉన్నారు కదా, నాకైతే చాలా గుండెలు ఎందుకు ఎప్పుడు పోతారనుకుంటున్నారేమో. నేను ఊపిరినంత వరకు ఇక్కడే ఉంటాను. హల్లెలూయా. నేను ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశాలు లేవు. దాని గురించి కూడా మీరు అసలు ఆశ పెట్టుకోండి. అడిగి వెళ్ళిపోతాడు వచ్చే నెల 10వ తారీఖున. కానీ మరి చెయ్యి పైకి ఎత్తండి. సరే, ఒక 5 నిమిషాలు ఎవరైనా చూసేవాడు చెయ్యి పైకి ఎత్తండి. నా వాక్యం రైట్. దేవుడు మీ అందరు జీవించింది కాక దీపాన్ని బట్టి. అందరూ అదే చెప్తామా? చూడాలనుకున్నాను. ఎందుకు బతకాలనిపించింది నాకు? ఊపిరి వచ్చింది, ఐసీలో ఉన్నప్పుడు ఆక్సిజన్ పెట్టడానికి నాకు దీపం ద్వారా. హల్లెలూయా. అయితే చూస్తాను ఎలా ఉన్నాడు. అప్పుడప్పుడు సంవత్సరం ఒకసారా, నెలకోసారా, సరే మీరు ఎప్పుడైనా చూడండి టైం ఉన్నప్పుడు. కానీ వీటన్నిటికంటే అదే చూడండి, వాక్యమే వినండి, మీరు బ్రతుకుతారు. వాక్యము ఒక మనిషిని బ్రతికిస్తుందండి. చెప్పండి, ఐసీలో ఉన్న వ్యక్తికి ఆక్సిజన్ పెడితే ఎలా బతుకుతాడో ప్రతి ఒక్క వ్యక్తిని బతికించేది నీ ప్రార్థన జీవితమే, వాక్యమే. ఈ 2 రెక్కలు ఒక పక్షికి ఉన్నట్టుగా నీకు ఈ 2 చాలా ఇంపార్టెంట్ ప్రతి క్రైస్తవుడు. ఇందులో ఏ ఒక్క రెక్క బలహీనమైన ఆ పక్షి ఎగరలేదండి పైకి. అలాగే ఆత్మ జీవితంలో బలపడాలంటే, బల్లలో పాలు పంపులు పొందాలంటే మీ బిడ్డను గమనించండి. ఏముండాలంట? మారు మనసు, పరిశుద్ధత ఉండాలి. ఇంకోటి, మళ్ళీ ఎవరివ్వాలి? ఎవరిచ్చారు అబ్రాహాముకి? యాజకుడైనటువంటి ఆయనకున్న పేరు చెప్తా చూడండి ఒకసారి. హెబ్రీ రాష్ట్ర పత్రిక 7వ అధ్యాయం 1-3 చదివితే ఆయన ఎలాంటి వాడో దేవుడే సాదృశ్యంగా ఉన్నాడు. మెల్కీసెదెకు చూడండి, అబ్రహాము రాజులను సంహారం చేసి తిరిగి వచ్చిన అబ్రహామును ఎవరు కలుసుకున్నారు? మెల్కీసెదెకు అనే యాజకుడిని కలుసుకున్నాడు కదా. ఎవరికి ఇచ్చాడు 10వ భాగం అంటే? మెల్కీసెదెకుకి ఇచ్చాడు. ఆ షాలేము రాజును ఏం పేరు చూడండి, నేను పేరు మహోన్నతుడైన దేవుని యాజకుడు. ఇంకోటి, నిరంతరం యాజకుడిగా యేసు ప్రభు ఉన్నట్టుగానే మెల్కీసెదెకుని దేవుడు చూపిస్తున్నాడు ఇక్కడ. అతని పేరు మొదట ఆయన చూడండి, దేనికి రాజు? నీతికి రాజు. ఇంకా సమాధాన రాజనీయం, షాలేము రాజనీయం, అర్థము. ఇవన్నీ ఎవరికి సాదృశ్యం ఉన్నాయి? యేసయ్యకి. సమాధానకర్త షాలేము రాజు, నీతికర్త, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త అయినటువంటి యేసయ్య. చూడండి,
యేసు ప్రభు యూదాకి విరిచించిన తర్వాత ఏం జరిగింది అతనిలోకి? సాతాను ఎందుకు ప్రవేశించండి? పళ్ళంది పరిశుద్ధమైంది కదా, ఆయన శరీరం పరిశుద్ధమైంది, ఆ రక్తం పరిశుద్ధమైంది. మరి తాకిన వెంటనే ఏం రావాలి? ఇతరులకు జీవం రావాలి, ఇతరులకు ఏం రావాలి? శక్తి రావాలి. ఏమొచ్చిందంట? పాపములో ఉండి నువ్వు పళ్ళలో పాలు పొంది నీ ఇంటికి వెళ్తే నీ బిడ్డరా నీకు నెమ్మది ఉండదంట. ఇంకోటి తెలుసా? 3 పనిష్మెంట్ ఉంటాయి. చదవండి అక్కడ 1 కొరింథీ 11 అధ్యాయంలో ఆ 3 పనిష్మెంట్ చదవండి ఒకసారి. అనేకులు బలహీనులను రోగాలు తెచ్చుకున్నారట, చాలా మంది చనిపోయారంట. ఎవరు చనిపోయిన వాళ్ళు? పళ్ళ తీసుకున్న వాళ్ళు యోగ్యంగా తీసుకోకుండా, పరిశీలించబడి తీసుకోకుండా ఏమి కాదు. ఇంకేమైనా అవుతుందా? ఏమి కాదు. ఈమె నిన్నటి వరకు పాపం చేస్తున్నది, ఈమెకేమైనా అయిందా అని ఎవరు కూడా కంపేర్ చేసుకోదండి. దావీదు కూడా దావీదు ఊరుకున్నాడా? మీరు చెప్పండి. దావీదు తప్పు చేస్తే దావీదు దేవుడు ఊరుకున్నాడా? దావీదు ఎవరు? దేవునికి స్నేహితుడు కదండి, హృదయానుసారుడు, కీర్తనలు రాసినవాడు, మరి దేవుడిని ప్రేమించి ఒలివ మొక్కలాగా ఉన్నవాడే. అలాంటి దావీదు తప్పు చేస్తే దేవుడు ఊరుకున్నాడా? మరి నిన్నెట్లు ఊరుకున్నాడు? సంస్థలు ఊరుకున్నాడండి. మీరు చెప్పండి, సంస్థలు ఊరుకున్నాడా? దేవుడు ఎవరిని ఊరుకోలేదు. బైబిల్ పాత నిబంధనలు కానివ్వండి, అననే సభ్యులు అబద్ధం ఆడారు, ఊరుకున్నారా? ఊరుకోలేదు కదా. ఎందుకు? వాళ్ళలో ఏం కలిగిందంటండి? ఎవరు వచ్చారు? సాతానుడు వచ్చాడు. ప్రియబిడ్డలు అనుకోవచ్చు, మా ఇంటికి ఎలా వస్తారంటే, మా దగ్గరికి ఎందుకు వస్తారంటే ఖచ్చితంగా వస్తాడు నీ ఇంటికి. ఎందుకంటే నువ్వు ఎక్కువ ప్రేయర్లో ఉన్నప్పుడే నీ దగ్గరికి వస్తాడు, నేను శోధిస్తాడు, నేను పడగొట్టేంత వరకు ఊరుకోడు. ఎవడు మింగుతున్నాని ఈరోజు ప్రతి సంఘంలో తిరుగుతున్నాడు, మన సంఘంలో ఎక్కువ తిరుగుతున్నాడు. ఎందుకంటే అటు ఇటు అడిగేస్తాడు. మేము వారం అంతా గుర్తెట్టుకోండి. ప్రార్థనలు లేవప్పుడులాగా కుటుంబ ప్రార్థనలు సంఘంలోకి వచ్చేది లేదు. ఆదివారం దేవుడిగా చేసుకున్నావు అన్నిటికంటే ప్రతిరోజు ఆరాధిస్తున్నాడు వాళ్ళ దేవతలు. మరి నీకెందుకు కలగకూడదు? అది మీరే చెప్తారు. అందరూ అది చెప్దామా? ఇంకోటి, మనస్సాక్షి నేరారోపణ చేస్తాడు బాగా తీసుకున్నప్పుడు. ఇక్కడ ఎంతమంది నమ్ముతారు ఈ మాట? ఎవరో పరిశీలి ఎవరండి? అన్యుడికైతే మనస్సాక్షి ఉండదంటండి, క్రైస్తవుడికైతే ప్రతి మంచి మనస్సాక్షి ఉండదంట. ఉదాహరణ, మనస్సాక్షి కలిగిన వాడు మంచి మనస్సాక్షి కలిగిన తేడా ఏంటంటే, నువ్వు రోడ్డు అంటే వెళ్తున్నావు, ఇక్కడ 500 రూపాయలు పడింది. బాగా అర్థం చేసుకోండి, మనస్సాక్షికి మంచి మనస్సాక్షికి తేడా. నీకు చాలా అవసరం 500, నీకు ఎదురుకుండా కనిపిస్తుంది, అది ఎగురుతూ పోతుంది, జనాలు వెళ్తున్నారు, దాన్ని చూస్తుంది, నీ కళ్ళు దాని మీద పడింది. వెళ్ళి దాని మీద కాలు పెట్టి నిలబడతాడు. బాగా అర్థం చేసుకోండి. నీదా? చెప్పండి, నీదా? కారు దాని మీద తీస్తారు, లారీలు వస్తున్నాయి ఎదురుకుండా, బస్సులు వస్తున్నాయి, పక్క నుంచి వెళ్తుంది తప్ప వీడికి మాత్రం కాలు ఎక్కడికి వెళ్ళి చేస్తలేదు. మళ్ళీ వీడు సండే బలం తీసుకున్నవాడే. చెప్పండి, ఎవడేడు? ఫ్రెండ్ వచ్చాడు, ఏంటి నిలబడ్డాడు, నేను నిలబడతా నీకేంటి అంటాను, కానీ కాలు తీస్తలేదు. రైట్, అటు జనాలు ఏమి తీసుకుని తక్కువ చూడండి. ఈ 500 పోయినాడు ఎత్తుకుంటూ వస్తున్నాడు దారంట, అటు ఈయన అక్కడే ఉన్నాడు, జేబులో పెట్టుకున్నాడు. ఈయనకి అడిగాడు, అన్న 500 రూపాయలు నోటు పడిందన్న, నీవు చూసావంటే ఇది ఇవాళ ఏం సమాధానం ఇవ్వాలి చెప్పండి. మీరు ఏ సమాధానం ఇవ్వాలి? అయినా జేబులు పెట్టుకున్నవాడు అందరూ చెప్పాలి. అయ్యా నేను గంట నుంచి నిలబడ్డాను ఆ నోటు మీదే, నువ్వెక్కడ వచ్చేవారు శనేశ్వరుడు లాగా దగ్గరికి అంట అన్నలా ఏమనాలి? అయ్యా నీ నోటు నాకే దొరికింది, దేవుడు నాకు ఇచ్చాడు, కాబట్టి ఇగో నీ నోటు అని చెప్తే ఆ వ్యక్తి చప్పట్లు కొడుతూ దేవుని స్తుతిస్తూ వెళ్తాడు. ఎందుకంటే దానికి ఉదాహరణ నేను చెప్తాను, క్రైస్తవుడు ఎలా ఉండాలో చెప్తాను. ఒకరోజు నేను ఎల్బీ నగర్ నాగోలు బ్రిడ్జి నుంచి వస్తున్నాను. ఎప్పుడు పాస్టర్గా లేనప్పుడు, అందరు జాగ్రత్తగా ఆలోచించాలి. అప్పుడు పాస్టర్ గారు విశ్వాసమే. అప్పుడు నా వయసు ఎంత ఉంటుందంటే ఇంచుమించు 25 ఏళ్ళు 23 ఏళ్ళు. సైకిల్ మీద వస్తున్నాం మా ఫ్రెండ్స్ అందరూ స్కూల్ నుంచి. ఒక పర్స్ ఎదురుకుండా కనిపిస్తుంది, అందరు నా వైపు చూడాలి, పర్స్ కనిపిస్తుంది. ఒకళ్ళు మా వాళ్ళు కానీ ఎవరైనా తీసుకుంటే కంపల్సరీ ఏం చేస్తారంటే ఆ పర్సులో జేబులో పెట్టేసుకొని ఆ పర్సు నాగోలు కాళ్ళు ఇస్తుంది. నేనేం చేశానంటే ఆ పర్స్ తీసుకుని మా ఫ్రెండ్స్కి చెప్పాను, అయ్యా ఈ పర్స్ నేను తీసుకుంటాను, మళ్ళీ ఈ వ్యక్తికి నేను అప్పగిస్తాను. అంటే నీకు ఎందుకు రిస్క్? ఒకవేళ వాడు ఏమంటాడంటే అందులో 1,00,000 రూపాయలు ఉన్నాయి అంటాడు, నువ్వేమంటావు అంటాడు. నేను ఉన్నదే ఇస్తాను,
అని చెప్పి ఇంటికి వచ్చి ఆయన అడ్రస్కి లెటర్ రాశారు. ఆయన అడ్రస్ కంపెనీకి రాశారు, ఇంటికి రాశారు. ఇంకోటి తెలుసా, అందులో బంగారం పొందబెట్టిన కాగితాలు ఉన్నాయి. నాకు చాలా బాధేసింది. ఏ కష్టంతో పెట్టుకున్నాడు. ఇప్పుడు ఆ కాగితాలు మనం తీసుకెళ్ళి ఇస్తారు. ఇది కాదు అని చెప్పేసి అప్పుడు కార్డులు ఉన్నాయి కదండి, 15 పైసల కార్డులు. తెలుసా మీకు ఎవరికైనా 15 పైసల కార్డులు చూసారా? మీ మొఖాలకి మేము యూట్యూబ్ తప్ప ఏం చూడమంటారా? అప్పుడు ఉత్తరం రాస్తే అందులో ఏం రాసిందమ్మా మీ అబ్బాయి హల్లెలూయా. టెలిగ్రామ్ వస్తే చచ్చాడు. సీరియస్ స్టార్టింగ్ ఈ 3 లక్షలకే 34 రూపాయలు కట్టుకోండి. ఈ మాట వస్తే దాదంటే ఏమైందో తెలియదు. స్టార్ట్ ఇమీడియట్లీ తెలుగుతుందో తెలీదు, అది ఉద్యోగం వచ్చింది తెలియదు. ఆ తర్వాత వాళ్ళు బయలుదేరికి వచ్చినట్టు ఏంటంటే అమ్మ ఏం లేదమ్మ జాబ్ వచ్చిందని స్టార్ట్ ఇమీడియట్ అంటే అలాంటి పరిస్థితులు, అలాంటి రోజులు మనకు రావిగా. అలాంటి ప్రేమలు కూడా లేవు. అవునా మమత? అప్పుడున్న ప్రేమలు ఉన్నాయా? ఇక ముందు కాలంలో అసలు ఉండవు. మన బిడ్డల కాలంలో కట్టె కొట్టి తెచ్చారట్టు ఉంటుంది. ఉంటే ఉండలేక హాస్టల్కి వెళ్ళంట. హల్లెలూయా. సరే ఏం చెప్పాను నేను ఇప్పుడు? పర్సు గురించి చెప్పాను. ఇది మర్చిపోతే ఎప్పుడు వెళ్ళాను. తీసుకొచ్చాను పర్సు, లెటర్ రాశాను. అందులో ఇట్లు మీ సహోదరి ఇద్దరు అని రాశాను. ఆ నాన్నడంట, పిల్లడు నాన్న, అతను కంపెనీలో పనిచేస్తున్న వ్యక్తి. ఇది ఎవరో కానీ క్రిస్టియనే రాశాడు తప్ప అందరు చెప్పాలి. వేరొకరైతే అసలు రాయడం పుత్రం అన్నాడు. ఎందుకంటే ఈ పేరు ఇస్తలేనట్టు పేరు ఉంది కదా, ఈయన క్రైస్తవుడు కాబట్టి నీకు రాశాడు. లేకుంటే ఆయన అందులో ఎందుకంటే 300 ఉన్నాయి ఆ టైంలో. అమ్మా గొప్ప ఒక 3000 అనుకోండి. వచ్చాడు ఎత్తుకోండి. ఫస్ట్ డ్యూటీ కానీ తీసుకెళ్ళి, ఎందుకంటే మా వాళ్ళందరూ తెలియదుగా మరి. ఆ వయసులోనంత తెలివి ఉంది నాకు. ఏం తెలివి? ముంచే తెలివి కాదు. మా ఇంటి వాళ్ళు అన్నాడు, ఎందుకయ్యా పాతకాల మనుషులాగా చేస్తున్నాడు ఇవన్నీ, ఆడ పరస పడేసి అవతల పడేస్తే అయిపోతుంది. లేదండి నేను దేవుడు పెట్టినని చెప్పాను. వస్తే ఆయన ఏమన్నాడు తెలుసా? మా నాన్న అన్నాడండి, ఫోటో ఇందులో ఏదవుతుందో వచ్చినప్పుడు కూడా అదే ఉంది ఫోటో, ట్యాలీ చేసుకుంటూ మా వాళ్ళందరూ చూపించాడు. అప్పుడు ఆయన అన్నాడు ఏంటంటే, మా నాన్న ఒక మాట అన్నాడు, సార్ ఇది ఒక దేవుని నమ్ముకునే బిడ్డ తప్ప ఎప్పుడు ఇలా రాయుడు ఇంత రిస్క్ తీసుకోవడం అన్నాడు. దేవుని స్తోత్రాలు చెప్తాము. హల్లెలూయా. అతను మా ఇంటి వాళ్ళ దగ్గర తీసుకొచ్చాను. ఆయన పరిచయం చేశాను. ఇవసారి ఇచ్చేసినాను. ఆఖరికి మా వాళ్ళందరూ అన్నారు, ఉంటే నీలాగా ఉండాలన్నారు. నేను నీలాగా ఉందామనుకుంటాను. మీరు నాలాగా ఉండలేరని తెలిసిపోయింది నాకు మీ మాటలు బట్టి. చెప్పండి అందరూ, నాలాగా మీరుంటారా? మీలాగా నేను ఉన్నాను. మనందరం ఏసులాగా ఉందాం. చెప్పలేకుండా వేసాయి. ఏ మచ్చ, ఏ గాదు లేదు, ఏ అభ్యర్థత జరిగి చేరిన వాడు యేసుక్రీస్తు వైపు చూస్తూ నువ్వు మారాలి. నా వైపు కూడా కాదు, నా వైపు కూడా కాదు. అందరూ అలా చెప్తామా? హల్లెలూయా. కాబట్టి ఎవరు తీసుకోవాలి వల్ల అంటే, ఎవరు పడితే వాళ్ళు తీసుకోవడం లేదండి. ఎవరు పడితే వాళ్ళు ఆచారబద్ధంగా ప్రతి ఆదివారం తీసుకోకపోయినా, నెలకోసారి తీసుకోకపోయినా, సంవత్సరంకోసారి తీసుకున్నా పరిశుద్ధుడిగా ఉండి పరిశీలించబడే తీసుకోవాలి. నీళ్ళు ఏమాత్రం అపవిత్రమైన మాటలు, అపవిత్రమైన ఆలోచనలు, అపవిత్రమైన జీవితం నీలో ఉందని తెలిస్తే నీ మనసాక్షికి వెంటనే వదిలిపెట్టు ప్రియమైన. దాన్ని కంటిన్యూ చేయి, దాన్ని కంటిన్యూగా. ఎందుకంటే యోధ ఎందుకు చనిపెట్టి తెలుసా? ఎందుకు ఊరి వేసుకున్నాడు తెలుసా? పళ్ళను అవిధేయంగా తీసుకున్నాడు. లోపల ఒకటి పెట్టుకుని బయట ఒకటి పంపించాడు యేసయ్య దగ్గర. అవునా కాదండి? చెప్పాలి. వాక్యం తెలిసిన వాళ్ళు. ఈయన కూడా సేవ చేయమని అధికారం ఇచ్చాడు. అపోస్తలుని పేరు పెట్టాడు. ఇద్దరిద్దరు పంపించాడు. ఇంకోటి తెలుసా? డబ్బు సంచి కూడా ఈయనకే ఇచ్చాడు. ఏం చేశాడు? దేవుణ్ణి మోసం చేశాడు. ఆఖరికి దేవుణ్ణి పట్టించాడు. ఊరుకుంటాడండి దేవుడు? ఊరుకున్నాడా? ఆయన ఊరుకున్నా ఆయన చేసిన పాపం ఆయన వెంటాడుతూనే వచ్చింది. ఆఖరికి యేసు ప్రభు సిలువ వేసుకుని తీసుకెళ్తుంటే
అక్కడ చూసి పశ్చాత్తాపడి ఏం చేయాలి తెలియక వచ్చి ఆ డబ్బులు ఏదైతే అన్యాయంగా సంపాదించారో విసిరేసి ఊరేసుకుని చనిపోతే కింద పడితే పేగులు కింద బయటకు వచ్చినట్టండి. ఆయన బండ మీద పడితే ఊరేసుకున్న కాడు. ఇంకొక విచిత్రమైన విషయం చెప్తాను. ఇప్పటికీ ఆ పంటలు ఏ పంట పంటదంట. ఇప్పటికీ ఈ రోజు ఇన్ని సంవత్సరాలు 2000 సంవత్సరాల నుంచి ఆ పంట, ఆ పొలం కొన్నవాడు ఎవరైతే ఉన్నాడు ఏదైనా నాడదామంటే అక్కడ అసలు పండదంటాడు. పండదంట. ఎందుకు తెలుసా? అది చెప్పించబడినటువంటి పొలం. 30 వెండి నాడాలండి. ఇట్లా విసిరేసాడంట పొలంలో. ఈ బిడ్డరా సాతానుడు నీకు ఏం చేస్తున్నాడో చూసుకోండి. నీ ఉద్యోగులు యథార్థంగా ఉంటున్నావా? నేను ఎవరు చూడలేదేమో కానీ దేవుడు గమనిస్తున్నాడు. ఎందుకంటే నువ్వు బల్ల తీసుకోవాలి. ఇక్కడికి వచ్చి ఎవడో తీసుకెళ్ళి తాగిస్తే తాగుతున్నావా? బల్ల తీసుకోవాలి. జాగ్రత్త సుమా. నీకు ఎవరు భయం అవసరం లేదు. నీ భార్య భయం వద్దండి. నీ భార్య భయం కొద్ది రోజు, నీ పిల్లల భయం కొద్ది రోజులే, నీకు దైవజనుడి భయం కొద్ది రోజులే. నీకు ఉండవలసిన భయం ఎవరికి ఉండాలండి? అందరు చెప్పాలి. ఎవరు భయం ఉండాలి నీకు? ఏ పాపంలో పడు, ఏ పాపంలో పడు పడి దేవుడు ఎవరు తీసుకోవాలి బల్ల? అందరు చెప్పాలి. ఎవరు తీసుకోవాలి బల్ల? మారు మనసు, బాప్తిసము, పరిశుద్ధాత్మ, హృదయం కడగబడాలి. మనస్సాక్షికి వ్యతిరేకంగా తీసుకోవాలి. మనస్సాక్షి చెప్తున్నారు మొదలు తీసుకున్నారు కొంతమందికి. ఏమంటుందంటే తీసుకోకని చెప్తే ఈయనేమంటే తెలుసా? నేను తీసుకుంటా బరాబర్. ఎందుకంటే నా భార్య ఊరుకొని చెప్తాడు. సరే భార్య ఏమంటాడు, భర్త ఏమంటాడు ఇంటికి వెళ్తే, ఏమన్నా నువ్వు బాప్తిసం తీసుకున్నావు కదా? తీసుకున్నావు. మరి బల్ల తీసుకోలేదు. ఏమో ఏదో పాపం చేస్తున్నాడు. తండ్రి అడుగుతాడు కూతుర్ని, ఏమా నువ్వు బల్ల తీసుకోలేదు వాడు? నా ఇష్టం డాడీ. కాదు కదా. అరణ్య సభ్యుల సంఘంలో మంచి సభ్యులు ఉన్నవాడే చనిపోయినప్పుడు నీ ఆత్మీయత చనిపోకుండా చూసుకోండి. బల్ల తీసుకోండి. నెలకోసారి దేవుడి చిత్తం అయితే నవంబర్ 1 వీక్. ఈ రాత్రి పడుకుంటే గ్యారెంటీ లేదు. చెప్పండి, ఈ రాత్రి పడుకుంటే ఎవరికైనా ఉందా గ్యారెంటీ? రాత్రి పెడుతున్నప్పుడు ఇంటికి క్షేమంగా చేస్తామని గ్యారెంటీ ఉందని ఇక్కడ ఎవరికైనా? దేవుడి చిత్తమైతే ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే. అందరూ అదే చెప్దామా? హల్లెలూయా. కాబట్టి నువ్వు తీసుకున్న మొక్క చిన్నదే. ఎంత అండి అది? రొట్టె ఎంత తీసుకుంటున్నాం మనం? అంతే చెప్పాలి. ఆ ఒక్క చిన్న రొట్టె ముక్క నిన్ను జీవిత కాలం అంతా కూడా నిన్ను పరిశుద్ధంగా ఉంచడానికి నీకు సహాయపడుతుంది. ఇంకోటి తెలుసా? నువ్వెప్పుడు మరణించినా, ఎలా మరణించినా నిన్ను ఖచ్చితంగా మహిమా శరీరంతో ప్రభు ముందు నిలబెడుతుంది ఈ చిన్న ముక్కని. దీన్ని నిర్లక్ష్యం చేసి తీసుకోకుండా పర్వాలేదు. ఎప్పుడు నిర్లక్ష్యం చేయదండి. దేవుని యొక్క రక్తము ప్రియబిడ్డలు గమనించండి. నువ్వు తీసుకున్న చిన్న గ్లాసులో తీసుకున్నావేమో, కానీ ఏం చేస్తే తెలుసండి? ఆ ఒక్క చిన్న రక్తపు, ఆ చిన్న గ్లాసు, ఆ యొక్క చిన్న అప్పము నీలో ఒక నూతనటువంటి బలాన్ని, నూతన శక్తితో నింపి ఏ పాపములో పడిపోకుండా కాపాడేది ఆ రొట్టె, ఆ చిన్న ముక్క. చూడండి ఒకసారి ఏరి దగ్గరికి వెళ్దాం. సింధూర వృక్షం కింద ఆ మాట తీయండి. ఆ ఒక్క మాట చెప్తున్నాను, ఇంకా నేను ముగించేస్తాను. 2వ రాజుల 1వ రాజుల చూడండి ఒకసారి. 10 వృక్షం కింద కూర్చున్నాడు కదా. ఆయనకి ఒక రొట్టె,
తో ఎంతకాలం నడిపించాడు చూడండి ఒకసారి. చూడండి ఒకసారి బైబిల్ 1 రాజులు 17వ అధ్యాయము 6వ వచనం. బాగా గమనించండి. రొట్టె నీళ్లు తాగిన వాడే 40 రోజులు ప్రయాణం చేశాడట. బాగా అర్థం చేసుకోండి. ఏం తిన్నాడు అందరు చెప్పాలి. ఒక రొట్టె నీళ్లు తాగిన వాడు ఎన్ని రోజులు ప్రయాణం చేశాడు? ఎన్ని రోజులు అండి? 40 రోజులు అరణ్యంలో నడిచాడు. ఎక్కడ? సారపతి దగ్గరికి వెళ్ళే వరకు 40 డేస్ పట్టింది దానికి. మరి ఆ నీళ్లు తాగితేనే, ఆ రొట్టె తింటేనే 40 రోజులు ప్రయాణం చేస్తే, మరి ఆయన శరీరము ఆ రక్తం తాగితే నువ్వు జీవితకాలం అంతా పరిశుద్ధంగా ఉండాలి. అందరు చెప్తామా? ఎన్ని రోజులు? ఎన్ని నెలలు? ఎన్ని సంవత్సరాలు? చెప్పండి చెప్పండి. ఎప్పటి వరకు? బ్రతికినంత వరకు. చెప్పండి ఎప్పటి వరకు? బ్రతికినంత కాలం. అంటే ఒక విధంగా చెప్పండి, ప్రభు దగ్గర చేరేంత వరకు కూడా నేను నూతన బలము, నూతన శక్తిని, నీ కాలు జారిపోకుండా, పాపంలో పడిపోకుండా నేను కాపాడితే తెలుసండి ఆయన శరీరము, ఆయన రక్తమే. ఆయన రక్తమే. బిడ్డరా, బల్ల ఎవరు ఇవ్వాలి? యాజకుడు ఇవ్వాలి. ఎవరు తీసుకోవాలి? మారు మనసు బాప్తిస్మం పొందిన వాడే. ఇంకేముందండి బైబిల్లో? బల్ల ఎందుకు తీసుకోవాలి? చెప్పండి, ఎందుకు తీసుకోవాలి? నువ్వు ప్రభు ఎదురు నిలబడటానికి తీసుకోవాలి. చెప్పండి, ఎక్కడ నిలబడటానికి? ప్రభు ఎదురు నిలబడాలి. ప్రతి ఒక్కరు ఎవరమై క్రీస్తు రక్తంలో కడగబడిన ప్రతి వ్యక్తిని ఎవరు తీసుకుని నిలబెడతారంటే, నువ్వు తీసుకున్న శరీరమే, నువ్వు తీసుకున్న రక్తమే. అందుకని చూడండి, సాతానుడు బాప్తిస్మం తీసుకున్నప్పుడు ఎవరిని కూడా చర్చికి వెళ్ళి అంటాడు, ప్రార్థన చేసుకోమంటాడు, నువ్వు ఏ కార్యాలు చేయమంటాడు, కానీ ఏం తీసుకునేవాడు? కొంతమంది బాప్తిస్మం చూడడానికి వచ్చిన వాళ్ళు కూడా తీసుకొని ఉన్నారు. బాప్తిస్మం తెలుసా? భార్యకి ఇస్తుంటే భర్త వచ్చి చూసి, అయ్యా నాకు పడి ఉండేది, ఇంకెప్పుడు తీసుకొని అనిపిస్తుంది బాప్తిస్మం? చెప్పండి మీకు. ఎవరైనా చనిపోయినప్పుడు, నేను కూడా చనిపోతే ఇదే గతి. అందుగురించి నేను మారు మనసు పొంది బాప్తిస్మం పొంది ప్రభువును నిద్రించిన వాళ్ళ గురించి ఒక వాక్యం చెప్తున్నాను. అక్కడ ఎవరైనా ఆత్మహత్య చేసుకుంటారు చూసారా? ఎవరైనా ఆత్మహత్య. ఇంకోటి తెలుసా? నిన్ను ఆత్మహత్యకు పాల్పడకుండా కాపాడేది కూడా ఈ బల్లేనండి. తిరిగి తనని తీసివేసేది ఈ బల్లనే. ఎన్నో సార్లు చనిపోదామనుకుంటూ చూసారా? అలా చనిపోకుండా కాపాడేది నువ్వు తీసుకొని చిన్న రక్తమే. ఈ చిన్న ఆ రక్తపు చిన్న ఆ గ్లాస్ బ్రతికిస్తుందట. అనేక బ్రతికించట్టుగా నేను తయారు చేస్తాను. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు ఎక్కువగా సూసైడ్ అటెంప్ట్ చేసుకుని ఎవరు తెలుసు? అన్యులేనండి. అన్యులేదు. ఇంకా వాళ్ళకి ఆధారం లేదు, వాళ్ళు చెప్పుకోళ్ళు లేరు. ఒక్కసారిగా నేను మనసు మీద వస్తాడు. ఎందుకు ఈ బ్రతుకనుకుంటాడు? అలా కనుక్కున్నప్పుడు వాక్యం దేవుడు నీతో మాట్లాడతాడు. నేను ఖచ్చితంగా చర్చికి తీసుకొస్తాడు. నేను బ్రతకాలి ఏసైపోతాను. అది అనుకోకుండా కానీ వాక్యం నీ కొరకే దేవుడు మోల్డ్ చేస్తా ఉంటాడు. దైవజనులు ఎందుకు చనిపోవాలనుకుంటున్నాం? ఎందుకు చనిపోవాలనుకుంటున్నాం? నేను లేనా ఆదరణ కర్తవు, ఆనాడు నీగా విడువవు, నీ తోడు మాటతో చెప్పండి. మీరు పాడితే ఆదరణకర్త యేసయ్య నీకుండగా
నీకు ఎన్నగలవు కాదు. నీకు తల్లిదండ్రులు లేకపోయినా, నీ భర్త లేకపోయినా, నీ భార్య లేకపోయినా, నీ ఎంత మమ్మల్ని చీదరొచ్చి ఇంట్లో గెట్టేసినా నువ్వు నమ్మాలి. నువ్వు నమ్మిన దేవునికి ఎప్పుడు తోడుగా ఉంటావు. అయితే నువ్వేం చేయాలి తెలుసా? మారు మనసు పొందాలి. మారు మనసు లేకుండా చర్చి కొన్ని సంవత్సరాలు వచ్చినా వ్యర్థమే. నీ దశమగలు ఇచ్చిన వ్యర్థమే. ఎప్పుడైతే మారు మనసు బాప్తిసం పొందుకుని ఒక సంఘంలో ఒక సభ్యురాలుగా చేరితే నువ్వు పళ్ళని నీ దైవజనుడు ఇస్తాడు. ఆ పళ్ళ తీసుకున్న తర్వాత నువ్వు ఎప్పుడు నిద్రించినా నా ప్రభు సన్నిధిలో 1000 ఏళ్ళు ఉందో గాక. చెప్పండి, ఎన్నేళ్ళు? క్రైస్తవుడికి ఎప్పుడంటే నిజమైన సంతోషం తెలుసా? నిజమైనటువంటి విశ్రాంతి ఎప్పుడు తెలుసా? మరణించిన తర్వాతనే. అన్నిటికీ ఎప్పుడు తెలుసా? ఈ లోకంలో సంతోషపడతాడు ధనవంతుల్లాగా, అవి చూసి ఇవి చూసి తాగి తందలాడి. కానీ వాడి జీవితం ధనవంతుల్లాగా ఉంటుందండి. నరకంలో కాలాలి. అగ్ని ఆరదు. చెప్పండి, అగ్ని ఆరదు. ఇంకోటి తెలుసా? మన పక్కవాడు మనలో ఒక మాట అంటారు. మనం ఎప్పుడైనా కొట్టాడుకొని ఏదన్నా రోడ్డు మీదకి వస్తే వాళ్ళు అనే మాట ఒకటి ఉంటుందండి. జనరల్గా నువ్వు చర్చికి సరిగ్గా సండే రాకపోయినా, శుక్రవారం ఇంట్లో ఉండి సీరియల్ చూస్తున్నా, పక్క ఆమె వచ్చి నిన్ను ఒక మాట అంటది. ఆ మాట జనరల్ మాట చెప్పండి ఎవరైనా. మీరు దేవుని నమ్ముకునే బిడ్డలు అంటారు వాళ్ళు నోటంట. మరి వాళ్ళెవరు అన్నారా? మమత ఎప్పుడైనా అన్నంగా విన్నావా? ఎప్పుడైనా మనం అనకపోవచ్చు, మన పరిశుద్ధం కాబట్టి. అనంగా ఎప్పుడైనా విన్నారా? నువ్వు చర్చికి వెళ్ళకపోతే నేను ఈరోజు చెప్తున్నా మీకు, మీ మనసాక్షి మీకు తెలుసు. నువ్వు ఆదివారం చర్చి నువ్వు 12 గంటల వరకు ఇంట్లో బాసాలు కడుక్కుంటూ ఉంటే పక్కా ఉన్న దేవుడు లేపుతాడు. నువ్వు వెళ్ళి ఒకసారి అడిగాను. ఆమె వచ్చి అడుగుతుంది, అమ్మ మీకు ఈరోజు చర్చ లేదా అని అడిగి, మీరు దేవుని పెట్టలేనా అంటే మాకు గిన్నెల కంటే ఎక్కువ అని అన్నారు. అప్పుడు వాషింగ్ మిషన్ బట్టలు వేసాము, 2 వారాల బట్టలు అవి దేవుని పట్టే ఆ బట్టలో మిషన్ అంటే మీరు శక్తిస్తున్నా అనుకోకూడదు. వాస్తవం చెప్తారు. మీకు పక్క వాళ్ళు అడుగుతారు, చర్చికి వెళ్ళిపోరు. ఏమని తెలుసా? మీరు దేవుని పెట్టలే కదా. ఇంకోటి తెలుసా? మనం ఎప్పుడైనా పులిహార ఎక్కడ పెట్టినప్పుడు తీసుకోకపోతే వాళ్ళు అంటారు ఏంటంటే, వీళ్ళు దేవుని నమ్ముకుని బిడ్డలు వీళ్ళకి ఇవ్వకూడదు అంటారు వాళ్ళే. అలాంటి సాక్షి దేవుడు మీకు ఉండరు కాక బ్రతినంత కాలం, 1 వారం కాదు, 2 రోజులు కాదు. పెళ్లికి పేరెంట్ పిలిస్తే కానీ పూజలకు మనకి పెరగరు. ఎందుకు తెలుసా? మన నిజమైన దేవుని పెట్టమని వాళ్ళకి తెలుసు. అందరూ చెప్దామా? హల్లెలూయా. ప్రియ బిడ్డలు గమనించండి. ఇప్పుడు చెప్పండి, క్రమంగా పళ్ళలో ఎవరు పాలుపొప్పులు పొందాలి? చెప్పండి. పరిశుద్ధమైన జీవితం జీవించాలి. నెలకొకసారైనా, వారానికి ఒకరైనా, రోజు. అప్పుడైతే ప్రతిరోజు ఇచ్చేవారు కదండి బల్ల. అపొస్తలుల కాలంలో ఎప్పుడు ఇచ్చేవారు? ఇంటింత రొట్టె ఇచ్చేవారు. కాబట్టి ఆ సంఘాలు అభివృద్ధి పొందాలి. అంటే నీళ్ళు ఏముండాలంటే యేసు రక్తము, యేసు శరీరము నీళ్ళు ఎప్పుడు ఉండదు గాక. అది చిన్నది అప్పమే కానీ నీ బ్రతుకును బ్రతికిస్తుందండి, నీ జీవితాన్ని మారుస్తుంది. ఇంకోటి, నీ కాళ్ళు జారుకోకుండా నేను కాపాడేది ఆ చిన్న అప్పమే. అది దేని సాదృశ్యం? యేసుక్రీస్తు సాక్షాత్తు ఆ శరీరం తినాలి వచ్చి. అందుకని తెల్లప్ప ముందు కానీ ఇంకోటి ఈయన అన్నారు కూడా. ఒక బ్రదర్ అంట బాబు తెచ్చుకెళ్ళి కూర్చున్నాడంట. ఏమంటే ప్రభురాత్రి భోజనం అనుకున్నాడట. ఏ భోజనం? అందరూ వెళ్ళిపోయాడు చర్చ. ఈ భోజనం అనుకుంటున్నాడు. మన ఫస్ట్ స్టాండ్ పెట్టాం కదా భోజనం, ఆ భోజనం ప్రభు రాత్రి భోజనం. ప్రభురాత్రి తెలుసుకున్నాడు కానీ భోజనం సంగతి తెలియదు మనకు. అప్పుడు ఆ పాస్టర్ బయటకు ఏంటి పెడతాం, అందరూ వెళ్ళిపోయిందంటే అయ్యా భోజనం పెడతారని అన్నాడు. ఏ భోజనం? ఏమని అడిగినా, అయ్యా ప్రభురాత్రి భోజనం అయిపోయి అర్ధగంట అయిపోయింది, ఎక్కడో అక్కడ వెళ్ళిపోయారంటే మరి నీకేమంటే ఈ భోజనం కాదా అన్నాడట. ఏ భోజనం? ఏ భోజనం? ఆ మాటకు అర్థం అది కాదు అన్నాడట పాస్టర్ గారు. ప్రభురాత్రి సంస్కారమైన భోజనము ఈ అప్పము ఆయన అని చెప్పినప్పుడు, అయ్యా నేను ఎలా అర్థం చేసుకున్నా అంట. మరి మీరు ఎలా అర్థం చేసుకుని వస్తున్నారు తెలియదు. సండే సండే హల్లెలూయా. ప్రతి సండే ఇంతకంటే ఎక్కువ వచ్చుదురు కాక. ఎందుకన్నా నీ మాట చెప్పండి. ఇప్పుడు పనులు అంటేనే నేను రోజు ఇస్తాను. ఎవ్రీడే ఓపెన్ డ్యూటీకి వెళ్ళ ముందు 7 గంటలకు వచ్చి వారంటీ తీసుకుంటారు. ఏమై మనం 3 వారాలు సండే చర్చికి వెళ్తాడు. నాకు పరిశుద్ధమైన దినం కదండి. ఏ దినం అంటే ఇంకోటి కళ్ళు తీసుకుంటాను కదండి. నేను
ఎందుకు తీసుకుంటున్నావు వచ్చి? మరి 3 వారాలు ఎక్కడ నానేటంటే గమనించండి. ప్రతిరోజు నువ్వు దేవుడి ముందు ఉండటానికి నీకు సహాయపడింది ఏంటి తెలుసా? నిన్ను ప్రేరేపించింది ఏంటి తెలుసా? ప్రభు శరీరం నష్టమే, నీ బాడీలో ఉంటుంది కదండి. ఇది ఎక్కడికి పోదు, ఎక్కడికి పోదు. నీలో సోమర్థనం వచ్చినప్పుడల్లా నేను మేలుకొలుపుతాను. నువ్వు ప్రార్థన తీసుకుని బాగుంటున్నప్పుడు చూసారా? మన దగ్గర శుక్రవారం ఉపవాసం ఉండడం ఎంతమంది అండి? అసలు వచ్చేవాడు ఎంతమంది? అది కావాల. సరే, ఉపవాసం ఉండడం ఎంతమంది? ప్రేయర్ వరకు. దేవుడు మిమ్మల్ని దీవించింది కాక. ఇది నిజమైన ఉపవాసమేనా? నిజంగానే ఉన్నారా మీరు? చెప్పండి, ఉన్నారా? రైట్. మధ్య మధ్యలో టీలు కొబ్బరి పండుగలు తాగుతున్నారు చిల్లలు ఎక్కించుకుని. రైట్, టీ తాగుతుంది కాక. ఇంకా పుచ్చకాయలు అయితే జ్యూస్ చేసుకోరు కదా, 2-3 పుచ్చకాయలు. రైట్, జ్యూసే తెలియదు మీకు. హల్లెలూయా. రైట్, అలాగే ఉందరు కాక. ఉపవాసం ప్రార్థన కంటే ఉపవాసంలో ఉండాలి. అంతేగాని అయ్యా మేము కొబ్బరి పండుగ తాగొచ్చు ఒక 4-5, అంటే అన్నం కంటే అది ఎక్కువ అవుతుంది పవర్. యాపిల్ ఇస్తున్నాం కానీ జ్యూస్ తాగొచ్చా 3 గ్లాసులు అంటే. నాకు తెలిసిన పెద్దవాడు పాస్టర్ గారు, నాకు తెలుసు, వాళ్ళు న్యూట్రిషన్ తీసుకుంటారట ఎప్పుడు ఉపవాస దినాలు. 50 రోజులు ఉన్నారు వాళ్ళు కూడా. మరి అది స్ట్రాంగ్ ఫుడ్ అంటే 250 రూపాయలు. అది ఒక షేక్. దుబాయ్ షేక్ కాదు, ఈ షేక్. అమ్మగారికి మమతా తెలిసి షేక్ ఆయన. అదే అది 3 పూటలు కడతాను. నేను ఎన్ని రోజులు ఉండగలుగుతాను? ఎంత స్ట్రాంగ్ ఫుడ్ తెచ్చాలి, ఆకలి అవ్వదు మన. అది కూడా 3 పూటలు తింటే అన్నంలే ఉందండి పొట్టులో. ఇది దొంగ ఉపవాసం ఉంటుంది. నేను ఏ ఉపవాసం? మోసపూరితమైన ఉపవాసం. నా ప్రభువులో నీళ్లు కూడా తాగలేదని ఉంది బైబిల్. 40 days అండి. నిజంగా పరిశుద్ధాత్మని ప్రేరేపిస్తే నేను భవిష్యత్తులో నేను బతుకున్నప్పుడు ఒక్కరోజైనా 21 రోజు ఉపవాసం పెట్టాలని ఆశ కలుగున్నాను. మీ అందరి సహకారం అంటే, మీ అందరి దేవుడు ప్రేరేపిస్తే. మీ నోటి అంటున్నాడు ఎట్టండి అయ్యాను ఆ మాట అంటారని నాకు డౌట్గా ఉంది. ఇవాళ చర్చి మానేసుకుంటారేమో. ఇప్పుడు పెడతాడు 21 రోజు అని. ఫస్ట్ 3 రోజులు, తర్వాత 7 రోజులు, తర్వాత 21 రోజులు, తర్వాత 40 రోజులు, తర్వాత 54 రోజులు, ఆ తర్వాత పరవాసిన జగమన ప్రభు. ఎవరుండరు. ఎందుకంటే ఏదో పుచ్చుకుంటూ ఉంటారు. మీరు పుచ్చుకోకుండా మీ ఆయన ఇంకోరు అక్కడ అన్న ఎలాగైతే నీళ్లు పడితే సాయంత్రం బిర్యానీ చేస్తున్నాడు, అలాంటి భర్తలు ఉన్నారు. నేను ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మాకు అప్పుడు ఆన గుర్తొస్తాడు. ఎందుకంటే అలసిపోయి ఆ డ్యూటీ నుంచి వచ్చి నీళ్లు పట్టిందంటే ఫోన్ చేస్తాడు, అన్న నీళ్ళు పట్టావా? పట్టినాయి. అయ్యా నేను అలసిపోయినట్టు. ఆయన అంటాడు, నేను బిర్యానీ చేస్తున్నా కదా, ప్యాకేజ్ నుంచి అంటాడు. ఈయన వంట చేయకు. నిజంగా వాళ్ళ ప్రేమ గల వాళ్ళు మన సంఘంలో లేచిద్దురు గాక, దేవుడు లేపును గాక. హల్లెలూయా. అందరూ చెప్తాం హల్లెలూయా. నిజంగా అలాంటి కుటుంబాలు దేవుడు వర్ధిల్లు చేయదు గాక. ఆమేన్. చెప్పండి, పల్ల ఎవరు పాలిపంపులు పొందాలి? మారు మనసు పొందినవాడు. పల్ల ఎవరు ఇవ్వాలి? మీ దైవజనుడే. అందుకని తాగిస్తే అది ఏమైందంటే మీలో సైతాన్ని చేయడానికి తప్ప పరిశుద్ధాత్మ ఉండలేడు. నేను ఎందుకంటే యాజకుడు అభిషేకించబడిన యాజకుడే నీ సంఘ పల్ల. అది దేవుని ధర్మం. మెల్కీసెదెకే ఇవ్వాలి. ఇంకో విషయం చేశాడు తెలుసా? అక్కడ మెల్కీసెదెక్కి పల్ల తీసుకుని వెంటనే అబ్రాహామును కలిగిన మనసు ఏంటి తెలుసా? దేవునికి దశమ భాగం అన్నింటిలో ఇచ్చాడు. ఈరోజు పల్ల తీసుకున్న ప్రతి దేవుని పెట్టారా, ప్రతి విషయంలో, ప్రతి రాబడిలో దేవునికి దశమ భాగం ఇచ్చే మనసు ఆ చిన్న అప్పంలోనే, ఆ చిన్న రక్తపు, ఆ చిన్న గ్లాసులోనే ఉంటున్నాడు. అలాంటి మనసు దేవుడు మీకు దయచేయను గాక. అలాంటి రాత్రి మాంసముందుగా మార్చను గాక. ఆ ప్రభురాత్రి భోజనం తీసుకుని పెట్టారు మీరు. ఎందుకంటే ఆ మనసు కొత్త మనసు కలిగి చేసేది ఆయన రక్తము, ఆయన శరీరం. ఇంకేముంది? ఎలా బ్రతకాలి,
వాళ్ళని తీసుకుంటే ఎలా బ్రతకాలి? పరిశుద్ధంగానే బ్రతకాలి. చెప్పండి, ఎలా బ్రతకాలి? సినిమాలకు దూరంగా, సెల్ ఫోన్ దూరంగా, చాటింగ్లు దూరంగా, స్టేటస్లు దూరంగా బ్రతికితేనే నీలో ఆ రక్తే, ఆ ద్రాక్షరసం పనిచేస్తుంది. అలాంటి కృప దేవుడు మనందరికీ దయచేయను గాక. ప్రతి ఒక్కరు కూడా పరిశుద్ధంగా బలలో పాల్పొప్పులు పొందే కృప మన సంఘానికి దేవుడు దయచేయను గాక. దేవుడి మాట దీవించను గాక. ఆమేన్. హల్లెలూయా, 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 హల్లెలూయా. పరిశుద్ధాత్మ అందరూ లేచిన పెడదాం. ఒక 5 minutes వాక్యం నీలో ఫలిస్తే, పరిశుద్ధాత్మ నేను కడిగితే, ఎస్ ఒక్కసారి నువ్వు రహస్యంగా ఏదన్నా తప్పు చేస్తుంటే ఈ నెలలో నన్ను ఎవరు చూడలేదు అనుకున్నానేమో, నా దేవుడు చూశాడు కాబట్టి వాక్యంతో నీతో మాట్లాడాడు. ఆయన కనుమరుగైంది ఏమి? నువ్వు పుట్టింది తెలుసు ఆయనకి, నువ్వు ఎలా పెరుగుతున్నావో తెలుసు, ఏ ఇంట్లో ఉన్నావో తెలుసు, నీ పేరు తెలుసు, నీ ఊరు తెలుసు ఆయనకి. ఓ హల్లెలూయా, 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 హల్లెలూయా. పరిశుద్ధాత్ముడా, 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 నా జీవాహారమా ఆత్మచేత నింపబడింది. అగ్ని చేత ఏ పాపంలో పడిపోయినావో, ఏ పరిస్థితిని వెంటాడుతుందో, ఏ ప్రార్థించడానికి కూడా చేస్తుందో, చర్చకి రానికి కూడా చేస్తుందో, ఏ అవినీత, ఏ గర్వపు మాటలు, అది చిన్న పాపమైన పాపం. ఎందుకంటే బాప్తిస్మం నూతనంగా జరిగించావు, పరిచిపెట్టుకున్నాను.
స్తోత్రం, 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 ఏమి కాదనుకుంటున్నావా? స్తోత్రం, స్తోత్రం. నన్ను దేవుడు చూడలేదు అనుకున్నావా? నా దేవుడు చూసాడు. దేవానికి స్తోత్రం, దేవానికి వందనాలు. నీ మాటలు తెలుసు, నీ పడక తెలుసు, నీ నడక తెలుసు, నీ ఆలోచన తెలుసు. స్తోత్రం, 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 బాప్తిస్మం పొందిన ఎలా ఉన్నావు? స్తోత్రం. ఈరోజు ఎందుకు చదవకపోతున్నావు? ద్రాక్షారసం తీసుకుంటున్నావు, రొట్టె తీసుకుంటున్నావు, జీవితంలో మార్పు రావట్లేదు. స్తోత్రం, స్తోత్రం. పాపానికి సిరివేసుకోలేకపోతున్నావు, హల్లెలూయా, నీ శరీర కోరికలకి సిరివేసుకోలేకపోతున్నావు. హల్లెలూయా, స్తోత్రం, నీ రహస్య జీవితం ఎలా ఉంది ప్రియ ఎవరి బిడ్డ? హల్లెలూయా, ఎవరు వస్తున్నా? స్తోత్రం, స్తోత్రం, ఓ స్తోత్రం, నీయాలా బాబా హల్లెలూయా, శిఖారా బాసి. హల్లెలూయా, పెద్ద మమత ప్రార్థన చేస్తారు వాక్యం కొరకు. స్తోత్రం, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. స్తుతి స్తోత్రాల మీద ఆస్తికుడైన పరమ తండ్రి మీ యొక్క ఘనమైన నామానికి స్తుతులు స్తోత్రములు వందనములు చెల్లించుకుంటున్నాము ప్రభువా. అయా గతించిన పరిశుద్ధ దినం నుండి తండ్రి నేటి పరిశుద్ధ దినం వరకు కూడా ప్రభువా మీ యొక్క సజీవ రేఖల్లో కాచి కాపాడినందుకే వందనాలు స్తోత్రములు ప్రభువా. అయా మిమ్మల్ని స్తుతించుటకు గణపరచుటకు మహిమపరచుటకు ప్రభువా మీరు ఇచ్చిన మంచి తరుణాన్ని బట్టే మీ కృతజ్ఞతాస్తులు చెల్లించుకుంటున్నాము తండ్రి. అయా నీ దాసుని నిలబెట్టుకొని ఏడంతల ఆశకు అభిషేకించి మీరు నోటికి బూరకామని మార్చుకున్నందుకే స్తోత్రములు తండ్రి. అయా ప్రభువా ఈ రోజు ప్రభువా తండ్రి నాయన నీ పదలో ఏ విధంగా చెయ్యవేయాలి ప్రభువా, ఎలా పరిశుద్ధంగా జీవించాలి ప్రభువా. అయ్యా అన్యులకు ఎలాంటి మనస్సాక్షి ఉంటుంది ప్రభువా, క్రైస్తవులకు మంచి సాక్షి ఉంటుందని ప్రభువా నీ వాక్యం ద్వారా మాట్లాడినందుకే వందనములు స్తోత్రములు ప్రభువా. ప్రతి ఒక్కరు కూడా తమను తాము పరిశీలించుకొని ప్రభువా అయ్యా మారు మనసు పొంది తండ్రి బాప్టిజం తీసుకొని తండ్రి పరిశుద్ధంగా తీసుకునే దయచేయండి ప్రభువా. ఎవరిని కూడా పాపంలో పడిపోకుండా ప్రభువా తండ్రి నాయన నీ వాక్యం ద్వారా బలపరచండి తండ్రి నాయన. ఎవరైనా మందిరానికి ఎందుకు వెళ్తున్నామంటే ప్రభువా అయ్యా వాక్యంలో బలపరచడానికి వెళ్తున్నాను ప్రభువా. అయ్యా తండ్రి జాలి గల మాటలు దయగల మాటలు ప్రభువా ఈ ప్రపంచాన్ని ప్రభావితం చేసి ఉన్నాయి తండ్రి. అయ్యా నీకే స్తోత్రములు నీకే వందనములు ప్రభువా. అయ్యా వాక్యం ద్వారా ప్రభువా మిలికి రేతులు ప్రభువా తండ్రి నాయన ఏ రీతిగానైతే ప్రభువా తను ఇచ్చినప్పుడు ప్రభువా అబ్రహాము తండ్రి 10 వంతులు ప్రభువా తనకి ఇచ్చి ఉన్నాడో దేవా నువ్వు వాక్యం ద్వారా మాట్లాడిన దేవుడవు తండ్రి. అయ్యా బలలో పాదం పొందుతున్నారు ప్రభువా తాము పరీక్షించుకునే కృపను దయచేయండి ప్రభువా. అయ్యా నీవు మా కొరకు తండ్రి నాయన 39 కొరడా దెబ్బలు తిన్న గొప్ప తండ్రి నీకు స్తోత్రములు ప్రభువా. ఈ రోజు అనేక రోగులకు స్వస్థత కలుగుతుందంటే ప్రభువా మీరు ఆ రోజు తిన్న సిలువలో దెబ్బలే ప్రభువా తండ్రి. అయ్యా సిలువలో 7 మాటలు పలికి ఉన్నారు ప్రభువా. మిమ్మల్ని హింసించుకున్నప్పుడు ప్రభువా మీరేం చేసినా ఎదుగున్నారు క్షమించమని చెప్పిన దేవానికి స్తోత్రములు ప్రభువా. మేము కూడా ప్రతి ఒక్కరితో సమాధాన పడి ప్రభువా మీ యొక్క పల్లెలో చేయవైతే కృపను దయచేయండి ప్రభువా. అయ్యా తండ్రి యూదా ప్రభువా తండ్రి నాయన మరి ఆ ముఖాన్ని మీరు రక్తంలో ముంచినప్పుడు సైతాన్ని ప్రవేశించిందంటున్నావు ప్రభువా. నేను కూడా తీసుకున్నప్పుడు ప్రభువా తండ్రి అవిధేతగా కాకుండా ప్రభువా విధేయత తీసుకునే కృపను దయచేయండి ప్రభువా. నీ అమూల్యమైన రక్తాన్ని ప్రభువా మా శరీరంలో ఉంచినందుకు నీకు స్తోత్రములు చెల్లించుకుంటూ ఏపీ నామములో ప్రార్థించి వేడుకొచ్చున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. నేను మీకు అప్పగించేదాన్ని ప్రభువును పొందుతుంది. ప్రభువుని యేసు తను అప్పగించిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకుని కృతజ్ఞతలు చెల్లించి దాన్ని విరిచి మీ కొరకు నా శరీరము నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి దీన్ని చేయడం చెప్పారు. మైకిల్ భద్ర ప్రార్థన చేస్తారు శరీరం కొరకు. అందరూ పరిశీలించబడండి. ఎవరు ఐక్యంగా తీసుకోవద్దు బలని. ఎవరు కాదు వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకోండి. ఆమేన్. ముందు బ్రదర్స్ రండి.